కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమించే వారికి అద్భుతమైన మాట చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మీలో ఉన్నవారు ఎంతమందిని దేవుని ప్రేమిస్తున్నారంటే అందరూ ఖచ్చితంగా చేతులు ఎత్తుతారు. కానీ దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంట? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. ఆమేన్. ఎంతమంది తల్లిదండ్రులు సన్మానిస్తున్నారంటే నాకు తెలిసి చేతులు ఎత్తేస్తారు. కానీ ప్రతిరోజు తిడతా ఉంటుంటారు, ప్రతిరోజు వాళ్ళ మీద చిరాకు పడుతుంటారు. మరి ప్రేమించేవాళ్ళు చిరాకు పడతారా? ప్రేమించేవాళ్ళు వాళ్ళని తక్కువ అంచనా వేయగలుగుతారా? వేయలేరు. కానీ మన మాట మాత్రం చెప్తా ఉన్నాను. ఇక్కడ మరి దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించి వాళ్ళు ముందేం చేస్తారంటే నా ఆజ్ఞలు గైకొంటారు. నా ఆజ్ఞలు ఏంటంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉంటే కొత్త నిబంధనల కొద్దులకు దేవుడు 2 ఆజ్ఞలు వేశాడు. ఏంటంటే అవి మొట్టమొదట నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇక్కడే ఫెయిల్ అయిపోతారు చాలామంది. ఇందులో ఉన్న మాట అర్థం ఏంటి? అసలని పొరుగు వాడిని ప్రేమించుకోమన్నట్టే అర్థం చేసుకుంటారు. కానీ అక్కడ మొట్టమొదటి ఏముంది? నిన్ను వలే. ఇక్కడ ఫెయిల్ అయిపోతారు అందరు. ఏమంటారు? మేము పేదోళ్ళం అండి, మేము లేనోళ్ళం అండి, మేము జ్ఞానం లేనోళ్ళం అండి, మేము పెంటమండి. ఇలాగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. నేను ఎందుకు పనికిరాను, నాకు ఏ జ్ఞానం లేదు, ఏ బలం లేదు. ఇప్పుడు నిన్ను నువ్వే ప్రేమించుకోవాలనేటువంటి వ్యక్తివి ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించగలుగుతావు? నీకే తింటాక లేనప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా పెట్టగలుగుతావు కదా? ఇప్పుడు నువ్వే నిలబడలేకపోతున్నా పడిపోతున్నావు, ఇంకొక వ్యక్తిని ఎలా పట్టుకోగలుగుతావు? చూడండి, దేవుని యొక్క వాక్యం అర్థమైతే బిందాస్గా జీవించవచ్చు మనమంతా కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థం కాకపోవటం వల్లనే ఈరోజున అయోమయంలో జీవిస్తున్నారు అందరు కూడా, అంధకారంలో జీవిస్తున్నారు కూడా, ఆందోళనలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఆమేన్. అయితే ఏం చెప్పాలి మరి? ఐ యామ్ రిచ్, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్. ఆమేన్. ఈ మాట ప్రతిరోజు చెప్పాలన్నమాట. నేను చాలా అందమైనోడిని. అలా చెప్తారు మీరు? లేదు, ఆమె ఎంత అందంగా ఉన్నదో, నాకు సరైన బట్టలు లేవు, సరైన అది లేదు, ఇది లేదు. నీలో లోపాన్ని వ్యక్తపరుస్తా కానీ నీలో ఉన్న గొప్పతనాన్ని ఎప్పుడు వ్యక్తపరచు అనమాట. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి? అద్దం దగ్గరికి వెళ్ళి యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో హ్యాండ్సమ్, నీకు మించిన వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు, నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు, నువ్వు దేన్నైనా చేయగలుగుతావు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నువ్వు అనుకున్నవన్నీ నీ ఆశలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడన్నా మీ గురించి మీరు ప్రయత్నం చేస్తారా? ఈ సినిమాలో ఉపయోగించుకుంటారు అన్నమాట ఇవన్నీ కూడాను, ఈ డైలాగ్స్ ఇవన్నీ కూడాను. కానీ మనం వాడుకోవన్నీ. దేవుని వాక్యం సెలవిస్తుందంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. ఒక ఆమెకి చక్కటి యవనస్తురాలు, బాగా చదువుకున్నది, వివాహ సమయం వచ్చింది, వివాహం అయిపోయింది. వివాహం అయిన వెంటనే చాలా పెద్ద ఫ్యామిలీ. పెళ్ళైన తర్వాత మళ్ళీ వెంటనే పిల్లలు పుట్టారు. చక్కటి పిల్లలు, చక్కటి భర్త, చక్కటి మామ, చక్కటి ఆడబడుసు, చక్కటి అత్త, చక్కటి ఇంతమంది ఉన్నారు. అయితే ఈవిడ ఏం చేస్తుందంట? లేచిన వెంటనే మంచిగా బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేస్తుంది. అందరికంటే ముందు ఈవిడ తింటుందంట. ఎవరు? ఈ కొత్త కోడలు. ఎవరు లేకముందు అందరికి చేసి పెట్టేసి మొత్తం అంతాను అందరికంటే ముందు తిన్నాక అప్పుడు భర్తకి, పిల్లలకి అందరు కొట్టిందంట. మరి ఊర్లో మనకి ఎలా ఉంటుంది అసలేని? నాకు పెళ్ళైన కొత్తలో ఏదో మీటింగ్కి వెళ్ళాం, నా భార్యకి నాకు భోజనం పెట్టారు, ముందు నా భార్యకి పెట్టారన్నమాట. కొంచెం తిన్నది, అందులో కొంచెం విలువైనటువంటి ముక్కలు ఇవన్నీ మిగిలిపోయినాయి, చికెన్ సంథింగ్ ఏదో. అప్పుడు మా ఆవిడ ఏం చేస్తుంది? పట్టుకొచ్చి నాకు పెడుతుంది. అయ్యో బాబోయ్, ఎంగిల్ చేసింది భర్తకు పెడతావా అని చెప్పి ఇంకా చాలా జరిగింది అక్కడ. వింటున్నారా? అరే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. సో ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఊరందరికంటే ముందు లేచి వంట చేసి అన్ని చేసి ఏం చేస్తుందంట? ఇది తినేస్తుందంట. అత్తగారు కొళ్ళు మండింది, ఆడబడుచు కొళ్ళు మండింది, ఇదంతా భర్తకు చెప్పారు. ఇది అంత పెద్ద మీటింగ్ వేశారంట. మీటింగ్ వేసాక అసలు ఏంటమ్మా నువ్వు చేస్తుంది? ఇదేనా పద్ధతి? ఇదేనా మీ తల్లిదండ్రులు మీకు నేర్పించారు అని అంటే అప్పుడు అందరూ వచ్చాక నోరు తెరిసిందంట. ఏమంటుంది తెలుసామే? నేను ఎందుకని ఇలా చేస్తున్నానంటే, సరే మీరు అన్నట్టుగానే నేను వండిన తర్వాత వీళ్ళందరికీ పెట్టి ఆఖరి నేను తిన్నాను అనుకో, అప్పుడు నా ఓపిక ఏమవుతుంది? అప్పుడు నా బలం ఏమవుతుంది? వీళ్ళందరికీ పెట్టాక నాకు నీరసం వచ్చి నేను పడిపోతే, నాకు హెల్త్ ఇష్యూ వచ్చే, ఒకవేళ ఇంజిన్ ఆగిపోతే, ట్రైన్కి ఒకటే బోగి ఇంజిన్ ఉంటుంది, మిగతా 32 బోగిలన్నీ ఏమి ఉండదు అట్లా జీవం. ఇది లాగితేనే కదులుతాయి. నేను ట్రైన్కి ఉన్న ఇంజిన్ లాంటి దాన్ని. హల్లెలూయా. ఈ ఇంజిన్లో పవర్ లేకపోతే, ఈ ఇంజిన్లో శక్తి లేకపోతే మిగతా అన్నీ పడుకునే ఉంటాయి.
కాబట్టి మొట్టమొదటి నేను ఎలాగ ఉండాలి? బలంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటి నా ఆరోగ్యం నేను కాపాడుకుని నేను బాగుంటేనే నేను వంట చేయగలుగుతాను, నేను బాగుంటేనే నా పిల్లల్ని చూడగలుగుతాను, నేను బాగుంటేనే నా భర్తను చూడగలుగుతాను, నేను బాగుంటేనే ఈ పనులన్నీ చేయగలుగుతాను. కాబట్టి మీ అందరి కోసం నన్ను నేను ఆరోగ్యంగా కాపాడుకుంటున్నానని చెప్పిందంట. హల్లెలూయా! చప్పట్లు కొట్టరండి. హల్లెలూయా! అంత అర్థమైపోతే మనకి ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారనమాట. క్షమించమ్మా, నిన్ను మేము పిల్లలు మీరు అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా జీవిత పాఠాలు, ఇవన్నీ కూడాను. రేపు కూడా మీరు అలా చేయండి. ఏంటనేది పెద్ద మీటింగ్ పెట్టి ఇదంతా చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నాను అనేటువంటిది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, జ్ఞానోదయం అవుతుంది. హల్లెలూయా! ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంత ఉంటుంది బాక్స్. స్కూల్కి కాలేజీలకు వెళ్ళి పిల్లలకి ఇంతే, ఏదో కాటికి బరిలో ఉంటుంది అన్నమాట. ఇంత అది పట్టుకుని వెళ్తారు, అంతే తింటారు. కొంచెం పెద్దదిలోకి ఏంటి వీక్నెస్ వచ్చేస్తుంటుంది అనమాట, బలహీనతలు వచ్చేస్తుంటాయి, సమస్యలు వచ్చేస్తుంటాయి. తినవలసిన టైంలో తినాలి, పని చేయవలసిన టైంలో పని చేయాలి, పడుకోవలసిన టైంలో ప్రతి దానికి బైబిల్ పాటింతే ఎంత అద్భుతమైన జీవితం తెలుసా మీకు? బైబిల్ పాటించారు చాలామంది. వాళ్ళ నేను సలహాడికి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చదవాలి, ఇప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, వాళ్ళని నేను అడగడం కాదు. మోకరించండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, అద్భుతమైన గైడెన్స్ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! బైబిల్ గ్రంథం రాజులు నడిపించింది, రాజ్యాలు నడిపించింది, శాసనాలు చేసింది. ప్రతి వారికి అద్భుతమైన జీవితం ఎక్కడుందంటే బైబిల్ గ్రంథం ఉంది. ఈ సత్యం తెలియకపోవడం వల్లే మనం ఈ రోజున అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, పేదరికంలో, ఒంటరితనంలో, కృంగుదల్లో ఇటువంటి జీవితం జీవించడానికి కారణం ఏంటంటే బైబిల్ చదవరు, చదివిన అర్థం చేసుకోరు. ఇంతవరకు అర్థమైందా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ఇంత అర్థం ఉంది ఇందులోను. అసలు నిన్నే ప్రేమించుకో ముందు. ఫస్ట్ ఏం చేస్తాను? నీ పొరుగువాన్ని అంటే వాడికి ఏ సమస్య ఉన్నా ఏదైనా అలాగ ఆలోచించారు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు మంచి బట్టలు వేసుకోవాలనుకో, నువ్వు మంచి ఫుడ్ తినాలనుకో, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలనుకో, వాళ్ళు బాగుంటే చాలండి. మరి నువ్వు ధనవంతుడు అదే చేశాడు, మంచిగా సంపాదించంతాను. అప్పుడు అన్నాడు తిను తాగని, తిని తాగటకు అతను ఉంటే కదా. ఈరోజు చాలామంది జీవితాలు అలాగ ఉన్నమాట. మంచిగా చదువుతారు, మంచి జీవితం జీవిస్తారు, అంత అనిపించి వచ్చేసరికి ఏమవుతుందంట వాళ్ళు ఉండరు అనమాట. కాబట్టి దేవుని ఉద్దేశం అలా కాదు. నువ్వు మంచిగా జీవించాలి, మంచి జీవితాన్ని అనుభవించాలి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని యొక్క ఉద్దేశం ఆదికాండం 1:28 ఏముందంటే, మీరు అనగా దేవుడు మొట్టమొదటి చేసిన మనుషులిద్దరిని అక్కడ పెట్టుకుని వాళ్ళ మీద 2 చేతులు వేసి, ఆమేన్, 2 చేతులు వేసి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి లోపరుచుకుని ఏలుబడి చేయండి. హల్లెలూయా! నువ్వు ఏలుబడి చేయటం నీ యొక్క దేవుని యొక్క ఉద్దేశం అనమాట. నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా, ఏ ఆఫీస్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా కూడా ఏలుబడి చేయాలి. ఏలుబడి చేయమంటే అత్తమామలు ఏలుబడి చేయటం కాదు, ఏలుబడి చేయాలి. అలాగా ప్రేమతోటి నీ అత్తగారి నీ యొక్క ఇంటి బాధ్యతలు అత్త ఆలోచనలు అన్నట్టుగా వచ్చి ఇదిగమ్మా నీవే దీన్ని కరెక్ట్ అని ఇవ్వాలి, అది ఏలుబడి చేయటం అంటే. అంతగా నువ్వు లాక్కోవటం కాదు. హల్లెలూయా! యోసేపు వెళ్ళాను ఐగుప్తు అధికారం లాక్కున్నాడా? నో. నువ్వు దీనికి జ్ఞానవంతుడు, నువ్వు బలవంతుడు, నువ్వు సమర్థుడు, కాబట్టి దీనికి నువ్వే యోగ్యుడవు. ఆమేన్. సంతోషంగా అధికారాన్ని ఇచ్చాడు. అలాగా నువ్వు నిజంగా జ్ఞానవంతుడిగా ఉన్నావు అనుకో, నువ్వు బలవంతుడిగా ఉన్నావు అనుకో, నువ్వు శక్తిమంతుడిగా ఉన్నావు అనుకో, నువ్వు విధేయత కలిగి ఉన్నావు అనుకో, వినయ మనస్కులు ధన్యులు. అదే వాక్యం రాకపోతే ఇంకంతే అలాగా మౌనంగా చూస్తాను. తర్వాత ఏంటని చూడండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన చూస్తారు, దానికి జవాబు తెలియదు కాబట్టి ఏం చేస్తారు? అటు ఇటు గోడల వైపు అటువైపు చూస్తారన్నమాట. జవాబు తెలిసినాడు ఏం చేస్తాడు? క్వశ్చన్ పేపర్ పక్కన అడిచి జవాబు రాసుకుంటాడు. వింటున్నారా? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం మన మైండ్లో ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ బైబిల్ అవైలబిలిటీ ఉండదు. అందుకనే నీ హృదయం అనే పలక మీద బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని ముద్రించుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! నేను చాలా ఎక్కువ బైబిల్ చదవను, కానీ రోజుకి చదివేటువంటిది ఒక వచనం అయినా, ఒక మాట అయినా, ఒక అక్షరమైనా సరే దాన్ని ప్రింట్ చేసుకుంటుంటాను. దాన్ని 10 మందికి చెప్తాను. అద్భుతంగా ఆశీర్వించబడతా ఉంటుంటాను. ఆమేన్. ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడకండి, ఆశీర్వాదాలు పంచిపెట్టండి. ఎందుకంటే దేవుని వాక్యం చెల్లుతుంది తెలుసా? వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. చూసారా? ఏరుకుని అభివృద్ధి పొందేవారు కలరని లేదు బైబిల్. వెదజల్లి అంటే ఏం చేయాలి? నీకు తెలిసిన విషయం, నీకు వచ్చిన విషయం 10 మందికి తెలియజేయాలి, 10 మందికి చెప్పాలి, 10 మందిని నడిపించాలి. అలా ఎవరైతే 10 మందిని ప్రభు వైపు నడిపిస్తారో, ఎవరైతే 10 మందిని ప్రభు వైపు మరి నడిపిస్తూ ఉంటుంటారో వాళ్ళు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా! నేను దీవించబడాలని వచ్చారా? అనేక మందికి దీవెనకరంగా ఉండాలని వచ్చారు మీరు? ఇప్పుడు చెప్తారులేండి. ఫస్ట్ అయితే ఏమంటారు? నేను ఎంతమంది దీవించబడాలని వచ్చానంటే అందరి చేతులు ఎత్తెదురు కదా వాక్యం వెనక ముందు. ఎందుకని ఇలాంటి మీటింగ్స్ రావాలంటే మన థాట్స్ మారుతాయి,
మన నిర్ణయాలు మారుతాయి, మన ఆలోచన మారుతుంది, మన పద్ధతి మారుతుంది, మన కూర్చునే విధానం మారుతుంది, మన నుంచునే విధానం మారుతుంది, మన చూసే విధానం మారుతుంది, మన ఆలోచించే విధానం మారుతుంది. అన్నీ మన జీవితమే మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వైజాగ్లో ఒక గృహగుడికి జరిగింది. అక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఒక తల్లిగారు వచ్చారు, 80 సంవత్సరాలు అంటే ఆవిడికి. నేను చెప్పిన ప్రతి మాట నోట్స్ రాసుకుంది ఆవిడ. హల్లెలూయా. ప్రతి మాట ఒక నోట్స్ రాసుకుంది. ఏం చేస్తామంటే సువార్త ప్రకటిస్తుందంట, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తుందంట, అనేక మందిని ప్రభావితం చేస్తుందంట. ఈ రోజున కనీసం అసలు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం రాసుకోం. ఎందుకంటే వచ్చాం, విన్నాం, వెళ్ళిపోతాం. దానివల్ల ఇప్పటికి ఆశీర్వదించబడం మనం. ఈరోజు నేను ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే, నా చిన్నతనంలో అనేక మంది సేవకులు చెప్తున్న ప్రతి విషయాన్ని పుస్తకంలో రాసుకున్నాను. పుస్తకాలు నా దగ్గర లేవు, కానీ పుస్తకంలో రాసిన మ్యాటర్ మాత్రం నా దగ్గర ఉన్నది. ఆమేన్. ఎందుకంటే మా ఇల్లు చాలా పాత ఇల్లు, చిన్న గుడిసెలా ఉండేది. అప్పుడు బాగా చెదలుండి అనమాట. ఏ బుక్స్ పెట్టినా తెల్లారులకు చెదలు తినేసి, అలాగే చాలా విలువైన పుస్తకాలన్నీ కూడా చెదలు తినేసే. కానీ ఆ విలువైన పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట నా హృదయం మీద ముద్రించబడింది. కాబట్టి ఏ చెదలు, ఏ సమస్య కూడా దాన్ని తినలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిన్ను వలే, చెప్పండి అందరూ, నిన్ను వలే నీ పొరుగు వాని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు అనేటువంటిది ముందు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. నన్ను నేను చాలా ఉన్నతమైన వ్యక్తిగా చూసుకుంటాను, నన్ను నేను బలమైన వ్యక్తిగా చూసుకుంటాను, నన్ను నేను ఆరోగ్యవంతుడిగా చూసుకుంటాను. అడగండి మీ పక్కన నన్ను ఎలాగున్నారని. ఏమో అన్ని సమస్యలే కదా. అడగండి. అన్ని ఉద్యోగం అంతా, మా పిల్లకి ఎంతో కాలం చూస్తున్నాం, పెళ్లి సెట్ అవ్వట్లేదు. మా అల్లుడు ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇదే సమస్య, అదో సమస్య, ఇదో సమస్య, ఇన్ని అప్పులు ఇదే జరుగుతుంటుంది అనమాట. ఎవరిని అడగండి, కదిలించండి, అన్ని సమస్యలే. ఎవరన్నా బాగున్నారంటే బాగోలేదు. కానీ మనం ఏం చెప్పాలంట, నీ సమస్యలు ఎలాగున్నా సరే, నీ జీవితం ఎలాగున్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ మోర్ దెన్ కాంకరర్. ఆమేన్. ఈరోజు నువ్వు విత్తనాలు నాడుతున్నావు, రేపు దాని పంట నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నువ్వేం చేస్తావంటే, నేను పేదవాడిని, నేను లేనివాడిని, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను సమస్యలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను బంధకాల్లో ఉన్నాను, నా వ్యాపారం లాస్ అయిపోయింది, నా జీవితం నష్టపోయాను, నాకు కూతురు జీవితాలు బాగోలేదు, మేము పరిస్థితులు గుండా వెళ్తున్నాం, దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, గోతులో మేము ఉన్నాం, సమస్యలు మేము ఉన్నాం. ఇవే పలుకుతారు చాలామంది. వాళ్ళు ఎప్పుడన్నా పైకి వస్తారని చూడండి, 100 మీటింగ్లకు వెళ్తారు, పెద్ద పెద్ద మహాసభలకు వెళ్తారు, ప్రతి వారి చేత, ప్రతి పాస్ట్ చేత ప్రార్థన చేయించుకుంటారు. 10 సంవత్సరాలు అక్కడే ఉంటారు, అదే సమస్యలు ఉంటారు. అందుకే నేను ఏమంటానండి, ఎవరికి ప్రార్థన చేయను అంటాను. ఎందుకంటే ప్రార్థన చేసిన బయట వాళ్ళని ఎందుకు చేయాలి అసలని? ఇప్పుడు గోతిలో ఉన్నవాడిని మన పైకి రావాలంటే కనీసం వాడు చేయాలని ఇవ్వాలి కదా. వాడు చేయకుండా ముడిచిపెట్టుకున్నాడు కూర్చుంటే నువ్వు ఎంత వాడిని ట్రై చేసినా పైకి ఎక్కడ వస్తాడు? వస్తాడా? రాడు. ఇప్పుడు నీ పిల్లోడు చదవడు, ఇచ్చిన హోంవర్క్ చేయడు, వాడికి స్టేట్ లెవెల్లో గొప్ప మాస్టర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినా పాస్ అవుతాడు? పాస్ అవడు. ఈరోజున విశ్వాసులుగానే ఉండిపోతున్నారు. వాళ్ళ జీవితంలో ఒక సమస్య కూడా పరిష్కరించబడతలేదు. ఎంత గొప్ప మీటింగ్కి వెళ్ళినా, ఎంత గొప్ప సేవకుడు వాక్యం విన్నా కూడా అలాగే ఉండిపోతున్న కారణం ఏంటంటే, నీవు చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. నీవు చేయవలసింది కూడా దేవుడు చేయాలంటే ఇంపాసిబుల్. లాజరు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. దేవుడు వచ్చి ఏమన్నాడు? రాతిని మీరు తొలగించండి, లాజర్ని నేను రప్పిస్తాను. హల్లెలూయా. రాతిని తొలగించడం కష్టమా దేవుడికి? రాయమన్న పెద్ద సమస్య ఇలా అంటే పోతుంది. కానీ ఎందుకని వాళ్ళు చేయగలుగుతారు. అది రాత్రిని తొలగించడం వాళ్ళ వల్ల అవుతుంది. వాళ్ళు చేయగలుగురు, వాళ్ళకి సామర్థ్యం సరిపోతుంది. వాళ్ళు చేయలేని పని దేవుడు వాళ్ళకి చెప్పట్లేదు. ఈరోజు మీ జీవితంలో ప్రతి వారికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. మీ సామర్థ్యం కలిగినటువంటి వారు మీ పనులు మీరు చేయగలుగుతారు, మీ ప్రార్థన మీరు చేయగలుగుతారు, మీ భవిష్యత్తు మీరు సృష్టించగలుగుతారు, మీ మాటలు మీరు మాట్లాడగలుగుతారు. అప్పుడు దేవుడు దాన్ని సృష్టిస్తాడు అనమాట. హల్లెలూయా. మోసే కర్రెత్తనవచ్చు, అంతే. మోసే నువ్వు కర్రెత్తు చాలు, మిగతాది నేను చూసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమి చేయను ప్రభు అలాగ నుంచుంటానంటే ఎప్పటికీ సముద్రం అలాగ ఉండేది అనమాట. ఈరోజు మీలో చాలామంది చేతులెత్తి ప్రార్థించాలి అలవాటు ఉండదు అసలు. అందుకని ప్రతిరోజు నేను ఏం చేస్తానంటే, ఎర్లీ మార్నింగ్ మొట్టమొదటి గడియ అంటే మనకి లేచిన వెంటనే ఖచ్చితంగా గంట సేపు దేవునితో గడపండి. 90 days ఒక్కరోజు మానకుండా మీరు చేసి చూడండి, అద్భుతాలు మీరు చూస్తారు. ఆమేన్. 2023 సంవత్సరం డిసెంబర్ 31 నుంచి 90 days వరుస పెట్టి నేను ఎర్లీ మార్నింగ్ 3 గంటల లైవ్, 3:30 లైవ్ స్టార్ట్ చేస్తే 90 రోజుల్లో 10 మంది, 13 మంది, 20 మంది చూసేటువంటిది కాస్త 2100 మందికి వెళ్ళిపోయింది ఏకంగా. హల్లెలూయా. యూట్యూబ్లో నేను వీడియో చేసి పెట్టిన 90 రోజులు ఇలా చేసి చూడండి, మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయని. 90 daysకి చాలా పవర్ ఉన్నది ప్రియులరా.
ఏదైనా పని మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా చేసి చూడండి, ఊహించిన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. చేస్తారు కొంతమంది, కొన్ని రోజులు చేసి వదిలేస్తుంటుంటారు. ఎక్కడ గ్యాప్ లేకుండా ఖచ్చితంగా చేసి చూడండి, గొప్ప గొప్ప ఫలితాలు మీరు చూస్తారు. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఏమని చెప్తున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి ఆయనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి. ఆమేన్. అంటే దేవుని ప్రేమించేవాడు అంటే ఏం చేస్తాడు? తనను తాను ప్రేమించుకుంటాడు, తన తల్లిదండ్రులు ప్రేమిస్తాడు, బంధువులు ప్రేమిస్తాడు, తను చేసే పనిని ప్రేమిస్తాడు. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది చాలా కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు. ఉద్యోగం వచ్చిన కొన్నాళ్ళకి అసలు ఈ జాబ్ అంటే నాకు అసలు ఇష్టం లేదండి, చాలా సమస్యగా మారిపోయింది, చాలా ఇబ్బందిగా మారిపోయింది, చాలా ప్రతికూల పరిస్థితిలో ఉన్నాను, వివాహం జరగనని చెప్పి ఒక సమస్య, వివాహం అయ్యాక అనవసరంగా ఇంట్లో వచ్చి పడ్డాను నేను, లేకపోతే ఈ ఉద్యోగం వచ్చి పడ్డాను నేను, లేకపోతే ఈ ప్రాంతంలో వచ్చి పడ్డాను నేను అని చెప్పి అనేక మంది దాన్ని ఎప్పుడు దూషిస్తూ ద్వేషిస్తూ ఉంటుంటారు. అలా కాదు ప్రియులరా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి నీకు ఎదురైనా సరే, దేవా ఇది నా వల్ల కావటం లేదు, ఇది నేను జయించలేకపోతున్నాను, దీంట్లో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, కాబట్టి నీవు నాకు సహాయం చేసినట్లయితే ఎటువంటి దాన్నైనా నేను జయించగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము నేను చేయగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను, ఇదిగో ఈ అప్పుల నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ యొక్క ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను, ఈ యొక్క డీల్స్ నా వల్ల రావట్లేదు, ఈ యొక్క వ్యాపారం నేను ముందుకెళ్తలేదు, ఇది నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, కాబట్టి నీవు నాకు సహాయం చేసినట్లయితే నేను అత్యధిక విజయం పొందగలుగుతాను. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైనా అప్పచెప్పారా దేవునికి? అలాగా మీ వల్ల కాని పని దేవునికి ఎప్పుడన్నా అప్పచెప్పారా? లేదు. ఎప్పుడైతే పని అవ్వట్లేదు వెంటనే 10 మందికి ఫోన్ చేస్తారు. మరి ఇది ఎలాగుంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేయాలంటారు? వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా? వాడు నీ లెవెల్లో ఆలోచిస్తాడు, వాళ్ళు ఇచ్చిన సలహా బట్టి చేస్తారో అటు ఇటు కలిపి డొమ్మ కొడతారు, చాలా నష్టపోతుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికంట మేలు కలుగుటకై, చెప్పండి అందరూ, మేలు కలుగుటకై, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవే. ఆమేన్. నమ్ముతున్నారు మీరు? నీ జీవితం ఎంత తలకిందులు అయిపోయినా సరే, నువ్వు ఎంత నష్టపోయినా సరే, నిన్ను ఎవరు ఎంత మోసం చేసినా సరే, నీకు ఎంత లాస్ అయినా సరే, చివరికి మాత్రం దేవుడు నీకు సమస్తము సమకూర్చి మేలు చేస్తాడు. ఆమేన్. ఉన్నారు ఎవరన్నా అలాగా? బ్రదర్, నన్ను నా స్నేహితురాలు మోసం చేసింది, నా బంధువులు మోసం చేశారు, లేకపోతే చాలా విషయాలు నష్టపోయాను, కానీ దేవుడు నాకు చివరికి సమస్తము సమకూడి మేలుకరంగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా చిన్నతనంలోంచి ఎంతో కష్టపడి చదువుకున్నాను, బీఎస్సీ బీఈడీ చేశాను. ఊరంతా అనుకున్నారు మాట నాకు తప్ప ఎవరికి జాబ్ రాదని. పరిస్థితులు అన్నీ మంచిగానే నడిచాయి. రోజుకి 18 గంటలు చదివాను. డిఎస్సిలో ఏ ఎగ్జామ్ పెట్టినా ఆ మాక్ టెస్ట్లు అన్నీ పాస్ అయిపోయాడు, మంచి మార్కులు వచ్చి ఫైనల్ ఎగ్జామ్లో చూస్తే రిజల్ట్ రివర్స్ అయిపోయింది అనమాట. నాకు తప్ప అందరికీ జాబులు వచ్చేసాయి. మరి దేవుడు మేలు చేశాడా కీడు చేశాడా? అప్పుడు ఆ పొజిషన్లో చూస్తే ఎంత కీడు చేశాడు దేవుడు. నేను ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎంత యథార్థంగా ఉన్నాను, 2 సండే స్కూల్ నడిపిస్తున్నాను, పిల్లలందరూ ఎంకరేజ్ చేస్తున్నాను, అనేక మంది చర్చ్ నడిపిస్తున్నాను, ఒకవేళ పాస్టర్ రాకపోతే వాక్యం నేను చెప్తున్నాను, ఇంత చేస్తున్నా కూడా దేవుడు నాకు ఏం చేశాడు? ఏం చేశాడు అంటే, చక్కగా 9 to 5 జాబ్ చేసుకునేవాడిని, ఆ చీను కార్చుకుంటూ వచ్చిన 10 మంది పిల్లలకి రోజు ఇదే పాఠం, 1 2 3 ఇదే నడిచింది అన్నమాట. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పనిలో నిపుణత గలవాన్ని చూసారా? అలుపుల ఎదుట కాదు, ఎక్కడ నిలబడతాడంట? రాజుల ఎదుట నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కలిసేవారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు, చదువులో, జ్ఞానములో, ఐశ్వర్యంలో, మరి ఈ లోకంలో ఉన్న పదవుల్లో అన్నిటిలో ఉన్నతమైనటువంటి వారు వచ్చి చాలా వినయంగా విధేయతగా వచ్చి అక్కడ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎందుకంటే దేవుడు ప్రణాళిక నీకు అప్పుడు అర్థం కాలేదు, కానీ చివరికి అర్థమవుతాయి. ఆమేన్. సమస్తము సమకూడి మేలుకరంగా చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా కవర్ పేజ్ చూసి ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. మనకు చెప్తారు కదా, ఇప్పుడు చూడండి ఇది ఎలాగుంది, నల్లగా ఉంది, ఈ ఏంటి నల్ల పుస్తకం అన్నారు అనుకోండి, లోపలంతా కూడా బంగారం ఉన్నది. బంగారం ఎక్కడ దొరుకుతాయి తెలుసా? బొగ్గు గనులు తవ్వుకుంటూ లోపలికి వెళ్తే అందులో వజ్రాలు, డైమండ్స్ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆ నల్ల బొగ్గులోంచే విలువైనటువంటివి వస్తాయి. నల్లగా ఉంది ఇదని చెప్పి మనం అక్కడ వదిలేసామనుకోండి, పొందుకోలేం, ఓపిక పట్టాలి. ఒక యవనస్తుడు ఎంతో కష్టపడి చదువుకున్నాడు,
మరి చక్కటి జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఊహించని రీతిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు, మొరపెడుతున్నాడు. తెల్లవారిసరికి పేపర్ చుద్దులకి నోటిఫికేషన్, ఇతను ఏదైతే చదివాడో, ఏ క్వాలిఫికేషన్ అయితే కావాలో, ఏ జాబ్ అయితే ఎదురుస్తున్నాడో ఆ జాబ్ పడ్డట్టుగా నోటిఫికేషన్ పడ్డదంట. వెంటనే అప్లై చేశాడు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు అంటండి. ఇంటర్వ్యూకి వెళ్తే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది ఉన్నారంట. ఇతను వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా పెద్ద లైన్ ఉన్నదంట. వింటున్నారా? చాలా పెద్ద లైన్ ఉందంట. చూశాడు, అరే ఉన్నది ఒకటే జాబు, ఇన్ని వందల మంది ఇక్కడ లైన్లో ఉన్నారు, ఈ జాబ్ నాకు వస్తుందా? ఈ జాబ్ నాకే వస్తుంది, ఈ క్వాలిఫికేషన్ నాకే ఉన్నది అని ఎంతో ఆశతోడితే, ఇంతమంది ఉన్నారా, ఇంత లైన్ ఉన్నదా అని చెప్పి కొద్ది నిమిషాలు చూసి ఇంతమందిలో నాకు ఈ జాబ్ ఎలాగ వస్తుందని చెప్పి వెనక్కి తిరిగి రిటర్న్ బయలుదేరిపోయాడంట. బయలుదేరిన తర్వాత చక్కటి వివాహం చేసుకుందారనుకున్నాను, చక్కటి ఉద్యోగం, చక్కటి లైఫ్ అనుకున్నాను, సెటిల్ అయిపోద్ది అనుకున్నాను. కానీ నా జీవితం అంతా కూడా తారుమారైపోయింది, ఇంకా నాకు ఈ జాబ్ కూడా రాలేదు, ఇంకా నాకు లైఫే లేదని చెప్పి అలా బస్సు ఎక్కి వస్తుంటుంటే ఆ బస్సులో పువ్వులు అమ్మేటువంటి ఒక వ్యక్తి వచ్చంట. ఎందుకో ఈయన బాధలో ఉన్నాడని చెప్పి ఒక రోజా పువ్వు ఇచ్చాడంట. వెంటనే బాధలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారంటే ఆ యొక్క రోజు ఆ ఫ్లవర్ని తీసి కింద పడేసి ఆ కాలుతోటి తొక్కేసేసి దిగిపోయి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, రాత్రి అంతా ప్రార్థన చేస్తాను, నేను రాత్రి అంతా నీకు మొరబెట్టాను, నేను అడిగిన రీతిగానే చక్కటి ఉద్యోగం పేపర్లో వచ్చింది, అంతా నీ చిత్తం అని చెప్పి నేను వెళ్ళాను. కానీ ఏం చేశాను? ఎందుకు ఇలా చేసావు? ఏంటిది అంతాను? నా లైఫ్ అంతా ఏంటి? ఇంకా ఆ ఉన్న ఒక్క పోస్ట్ కూడా రాలేదు, ఇంకెందుకు అసలేని అని చెప్పంటే అప్పుడు దేవుడు అంటున్నాడంట, ఎందుకు నువ్వు కంగారు పడుతూ ఉన్నావు, ఎందుకు నువ్వు తొందరపడ్డావు? అసలు జాబ్ ఎవరికో తెలుసా? నీ కోసమే. నీ ఎదుట 300 మంది ఉన్నా కానీ ఒక్కరు కూడా ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేదు, అది నీ కోసం నేను నియమించాను. కానీ నువ్వేం చేసావు తెలుసా? తొందరపడిపోయి ఆ చివరి వరకు ఉండకుండా, అంతవరకు సహించకుండా మధ్యలోనే వెనక్కి తిరిగిపోయావు. దానివల్ల ఆ జాబ్ నువ్వు పొందుకోలేకపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చే దారిలో కూడా ఒక వ్యక్తి వచ్చి నీకు రోజు ఇచ్చాడు కదా, నీ పక్కన ఒక స్త్రీ కూర్చున్నది. ఆ రోజు నువ్వు ఇచ్చే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది, ఆమె ఎదురు చూస్తూ ఉన్నది, ఆమెకి ఇస్తావే అని చెప్పేసేసి. దాన్ని కూడా నువ్వేం చేస్తావంటే అస్సలు ఆమె వైపు చూడకుండా, ఆమెను పట్టించుకోకుండా ఈ బాధలో ఆ రోజు పువ్వుని తీసి నేలనేసి కొట్టి వచ్చేసావు. ఈ విధంగా నీ దగ్గర దాకా వచ్చిన అవకాశాలు, నీ యొక్క ఆశీర్వాదం నీ పక్కనే ఉన్నది, నీ ఆశీర్వాదం నీ తలుపు తడుతూ ఉన్నది, అయినా సరే నువ్వు స్వతంత్రించుకోలేకపోయావు. కాబట్టి ఈరోజు నీ సమస్య అనుభవిస్తున్నావు అని చెప్పి దేవుడు చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు చాలామంది జీవితాల్లో ఇటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారు, ఇటువంటి బంధకులు గుండా వెళ్తున్నారు. ఎందుకని పొందుకోలేకపోతున్నారంటే సహనం లేదు చాలామందికి, ఓపిక లేదనమాట. ఎంతకాలం చూడాలి బ్రదర్? ఎంతకాలం రాయాలి? ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి? ఎన్ని మ్యాచెస్ చూడాలి? నేను చిన్నతనం నుంచి ఒక సూత్రం నేర్చుకున్నాను అనమాట. ఏంటంటే, మీరు ఏదన్నా ప్రయత్నం చేశారు, అది సక్సెస్ అయిందనుకోండి, దేవునికి 1000 స్తుతులు చెప్పండి. ఫెయిల్ అయిందనుకోండి 10,000 స్తుతులు చెప్పండి. హల్లెలూయా. ఒక మ్యాచ్ వచ్చింది మీకు, నాకు కూడా వచ్చిందిలేండి. సెట్ అయిపోద్ది అనుకున్నాను, సెట్ అవ్వలేదు. మరి ఏం చేయాలి? శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళి తలుపులేసి గొంతులేసి దేవుని స్తుతించాలన్నమాట. నిజంగా ఇలా చేసి చూడండి, అయ్యి బాబోయ్, సైతాన్ గడు ఇంకా అసలు ఆగడనమాట. ఇంకా వీటికి టైం ఇవ్వకూడదు అసలని. వెంటనే పెళ్లి చేయలేని ఆడు పెళ్లి పెద్ద అయిపోతాడు సైతాన్ గడు. వాడు బాధ్యత తీసుకుంటాడు. సైతాన్ గడు చేత ఎలా పని చేయించుకోవాలో టెక్నిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ పని అయినా సక్సెస్ అయితే 1000 స్తుతులు చెప్పండి. ఒకవేళ పని ఫెయిల్ అయింది అనుకోండి, కూర్చుని 10,000 స్తుతులు చెప్పండి. అప్పుడు సైతాన్ గడు గొళ్ళు మడుతుంది అనమాట. వామ్మో, వీడు సక్సెస్లోనే ఉండాలి, తక్కువ స్తుతులు దేవుడికి వెళ్తాయి. పొరపాటు ఏదైనా సక్సెస్ అవ్వలేదంటే 10,000 స్తుతులు చెప్తాడు, ఇంకా దేవుడికి మహిమ వెళ్ళిపోతుందని చెప్పి నీవు చేయవలసిన పని బాధ్యత వాడు తీసుకుని సక్రమంగా చేస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే, దేవుడు ఏం చేశారంటే, యోబు ఇంటి చుట్టూ కంచంట పాతబడిపోయిందంట, పాడైపోయిందంట. యోబు దగ్గర ఉన్నటువంటి జంతువులన్నా ముసలి అయిపోయినాయి అంట. యోబు దగ్గర పనులంతా కూడా లేజీ అయిపోయారంట. మరి ఎలాగ ఇదంతా తొలగించాలన్నప్పుడు అప్పుడు సైతాన్ గడంట అటు ఇటు తిరిగి దేవుని సందుకు వస్తే అప్పుడు అన్నాడంట, ఎవరు కదుపారు? దేవుడే. ఎవరిని? సైతాన్ గడిని. సైతాన్ గడు ఏమి దేవుడిని అడగలేదు, దేవుడే సైతాన్ గడు అన్నాడు. హలో, ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరిగితే వచ్చావు కదా, భూలోక రాజ్యం అంతా చూసావు కదా, అక్కడ ఒక భక్తున్నాడు యోబు, నా భక్తుడు తెలుసా నీకు? ఇది అంతా కలగ చేసి మాట్లాడింది ఎవరు? దేవుడే. కావాలని గంటే హేడు సమస్యలోకి యోబుని అనుకుంటారు చాలామంది. ఇదే తెలియట్లేదు చాలామందికి. అడిగి కడిగి చేసి ఏం చేయడంట,
మరి యోబు ఎంత గొప్ప భక్తుడు తెలుసు అంటే, అప్పుడు సైతానుడు ఏమనుకున్నారు, నేనే తెలివైనడు అనుకుని, ఎందుకు అంత భక్తుడు తెలుసా, నువ్వు చుట్టూ కంచేసావు, ఆ కంచుంటం వల్లే అంత భక్తిగా ఉన్నాడు, ఆ కంచి తీసేస్తే నేనేం చేస్తాను అన్నాడంట. అవునా, సరే తీసేసుకో అంటే ఇదేమీ తెలియకుండా సైతానుడు ఏం చేశాడు, శుభ్రంగా ఆ పాడుపడిపోయినటువంటి కూలబడిపోతున్నటువంటి కంచె అంతా తీసేసి, ఆ యోబు గారికి ఉన్న పశువులన్నీ నాశనం చేసి, పొలం అంతా పాడు చేసి అంతా చేసేసాడంట. అమ్మయ్య, పని కంప్లీట్ అనుకున్నాడంట యేసయ్య. హల్లెలూయా. అమ్మయ్య, ఇప్పుడు దున్నపడింది, ఇప్పుడు క్లీన్గా ఉంది, ఇప్పుడు మంచిగా ఉందని చెప్పి ముందు బిడ్డల కంటే తర్వాత ఏం చేశాడంట, అందమైన బిడ్డలను ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ దేశంలోనే అంత అందగత్తె లేరంట. కాబట్టి నీ జీవితంలో కోల్పోతున్నావంటే దానికంటే ఉత్తమమైంది యెహోవా ఉత్తమమైందని అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే ఉత్తమమైంది ఇస్తాడు. నేను నిజంగా ఒక స్కూల్ టీచర్ని అయి ఉంటే మహా తెలితే స్కూల్కి మా ఇంటికి తెలుతును, నాకున్న గవర్నమెంట్ జాబ్ బట్టి 10 మంది గౌరవిందరేమో, ఎవడప్పడిని ఈజీగా ఇద్దుడేమో, అంతే కదా. అమెన్. అప్పు అడుక్కుందినేమో నేను, ఎందుకంటే మా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అప్పులు అడుగుతుంటారు. కానీ నా దేవుడు 15 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు 10 పైసా అప్పు చేయకుండా చేశాడు నన్ను. అమెన్. అనేక మందికి ఇచ్చే స్థితిలో పెట్టాడు దేవుడు నన్ను. ఎప్పుడు నేను ఒకరిని ఆశ్రయించలేదు. ఈవెన్ ఎంత పెద్ద పరిచయం చేసినా, ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా కానీ ఒక్కరిని కూడా నేను మీరు సహాయం చేయండి, ఇంత మీటింగ్ పెడుతున్నాం, మీరు హెల్ప్ చేయండి, మీరు స్పాన్సర్ చేయండి, ఇటువంటి మాట రాలేదు. కానీ అనేక మంది సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరిని దేవుడు దీవించారో తెలుసా, ఉత్సాహంగా ఇచ్చేవారిని. అమెన్. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకుని పరిచయం చేయాలి. వాళ్ళిద్దరున్నా పర్లేదు, ఒక్కరున్నా పర్లేదు. ఇటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని విస్తారంగా పెంచాడు. అమెన్. అమెన్. ఈరోజు నేను ఎక్కడ కానుక మాట ఎత్తలేదు, ఎవరిని కానుక వేయమని అడగలేదు. కానీ అనేక మంది ప్రోత్సహించబడి ఈ పరిచయని ప్రోత్సహిస్తూ, ఇటువంటి పరిచయలు కూడా ఈ రోజుల్లో ఉన్నాయా అని అనేక మంది మాట్లాడుకుని చక్కగా సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు మీ దాకా నేను రాగలిగాను. అమెన్. అమెన్. హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన విషయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం కలిగిన వారి కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఊరుకున్నవాడే. మా బావగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. మా ఇంట్లో ఎక్కువ గొడవలు జరిగాయి అన్నమాట. మా అన్నదమ్ములు కొట్టేసుకునేవారు. ఇది అంతా చూస్తున్నటువంటి నాకు చాలా చాలా కాముగా ఉండేటువంటి వాడిని. పొరపాటు మధ్యలో వెళ్తే నన్ను కొట్టేసేవారు. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఎవరెలా కొట్టుకున్నా కూడా సినిమా చూస్తారు, 2 సినిమాలు కొట్టుకుని మనం ఏం చేయలేం కదా, ఆపుతామా? సినిమాలు ఎవరైనా కొట్టుకుంటే ఎవరైనా ఆపుతాం మనం? అలా చూసిన అవ్వటమో ఏదో చేయడం చేస్తాం తప్ప ఏమి చేయలేం. అలాగే నేను ఎవరు కొట్టుకున్నా కూడా సేమ్ సినిమాలో చూసుకున్నమాట, అస్సలు మాట్లాడేవాడిని కాదు. అప్పుడు మా బావగారు నా దగ్గర వచ్చారని తెలుసా, ఊరక ఉన్నవాడే ఉత్తముడు. అమెన్. ఎవరంటే, అస్సలు మీరు ఊరుకోరు కదా, నన్ను అంటావా, నా సంగతి నీకు తెలుసా, మరి అలా తెలియదు కదా, అప్పుడు చూపిస్తారు అసలు సంగతి ఏంటన్నది. కానీ నిజంగా ఎవరైతే ఊరుకుంటారో వాళ్ళ ఉత్తములు. హల్లెలూయా. 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 ఊరుకున్న వాళ్ళు ఉత్తములు అనమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. చాలా అద్భుతంగా బైబిల్లో ఉంది ఈ విషయం అంతా కూడా. నాకు అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ తర్వాత అర్థమైంది. కార్యారంభం కంటే కార్యంతం మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అమెన్. చూడండి, సముద్రం పైకి చూస్తే బాగా కెరటాలు వేస్తున్నట్టు ఉంటుంది, కానీ కొంచెం లోపలికి వెళ్తే, కొంచెం ముందుకెళ్తే ఎంత నిర్మలంగా ఉంటుందో తెలుసా. చెత్త చెదారం ఏమీ ఉండదు, అడుగంతా కనిపిస్తుంది. ఆకాశం అంతా బ్లూగా ఉంటుంది కాబట్టి అదంతా కనిపిస్తుంటుంది అందులో. చూసారా, పెద్ద సముద్రమే కానీ పైకి మాత్రం గందరగోళం అనిపిస్తుంది. ఒడ్డున లోపలికి వెళ్తే చాలా నిర్మలంగా ఉంటుంది. మనం ఇప్పుడు కూడా ఒడ్డునున్న భక్తి చేయకూడదు, లోతుల్లోకి వెళ్ళాలి. అరే పేతురు, నువ్వు ఒడ్డున కూర్చుంటే గందరగోళమే. కాబట్టి ఏం చేస్తాను, నిన్ను ఆశీర్వదించాలంటే లోతులోకి నడిపిస్తాను. హల్లెలూయా. లోతైన అనుభవాల్లోకి నడిపిస్తాను. ఈ ఒడ్డును కూర్చుంటే గందరగోళమే. చూసారా, సముద్రం కోసం ఎలాగుంటుంది, భయంకరంగా ఉంటుంది. అదే కొంచెం లోనికి వెళ్తే నిమ్మలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను దీవించాలి, నిన్ను ఆశ్రయించాలి, అనేక మందికి నిన్ను దీవెనకరంగా చేయాలంటే నిన్ను లోతుల్లోకి నడిపిస్తాడు, లోపలికి నడిపిస్తాడు, డీప్గా నడిపిస్తాడు. ఎవరైతే డీప్గా వెళ్తారో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఎలాగుంటే తెలుసా. పేతురు యొక్క వల పిగిలిపోతుందంట, బోటు మునిగిపోతుందంట. కాబట్టి ఏం చేశాడు, నేను దీవించబడతా మాత్రమే కాదు, హలో బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, రండి 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 అని కేకేసి ఈయన బోటు నింపు పడిపోగా వాళ్ళ బోట్లు కూడా నింపేయాడంట. ఆమేన్. అది దేవుని యొక్క ఆశీర్వాదం. అంతేగాని నా కూతురు పెళ్ళి అయితే చాలు, నీకు జీవితం ముగించేస్తాను, అది కాదు.
ఏం తెలుసా, దేవా ఎవరైతే నా బిడ్డల్లాగా వివాహాలకు ఎదుగుస్తున్నారో వాళ్ళందరి వివాహాలు నా బిడ్డల కంటే ఘనంగా చేసినందుకు వందనాలు దేవా, ఆమేన్. రాత్రి లాంటి ప్రార్థన మనకు అసలేండి. ఎవరుగా నాకు విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి బ్రదర్ అని పెట్టారు. మేము ఎన్ని సంవత్సరాలు బట్టి చెప్తున్నాం విజ్ఞాపన అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి, నిరీక్షణ స్తుతి, ఇవన్నీ ఎన్నో మెసేజ్లు చెప్పాను. వినరు. ఏం చేస్తారు తెలుసా, 1 minute ఒక సాక్ష్యం ఉంటుంది, రాత్రంతా స్తుతి అని తెల్లారిలోకి అప్పు తీరిపోయింది అంతే. మళ్ళీ మెసేజ్ పెడతారు, స్తుతి అంటే ఏంటి, ఎలా స్తుతించాలి, ఏం చేయాలి, థ్యాంక్ యూ ఎన్నిసార్లు రాయాలి, 1000 సార్లు రాయాలా, 10,000 సార్లు రాయాలా. ఇది ఏదో స్కీములు ఉంటాయి కదా మనకి, సీటీలు వేస్తారు కదా, ఇది కడితింత ఇది కడితింత అన్నట్టు. అలాగే చాలామంది అడుగుతుంటారన్నమాట. వాస్తవానికి మీరు ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అవుతారో ఈ యొక్క అద్భుతాలన్నీ మీరు స్వతంత్రించుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆజ్ఞలుగా గైకొంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, అహంకారం కలిగేవానికంటే శాంత గుణములు గలవాడు శ్రేష్ఠుడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. కానీ ఏం చేస్తారు అందరూ కూడాను, ఇప్పుడు నా భార్య నన్ను వివాహం చేసుకుందులోకి సరైన ఇల్లు లేదు, మాకు సరైన ఉద్యోగం లేదు, సరైన స్థితి లేదు, ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా, నాకు అన్ని సంబంధాలు అందుకే క్యాన్సిల్ అయిపోయానమాట. ఏం చేస్తాడు, సరైన ఉద్యోగం లేదు, క్యాన్సిల్. పాస్టర్లే, నేను చేసే భక్తి ఏమి నచ్చలేదు ఎవరికైనా. ఏం కావాలంట, స్టాండర్డ్ అనమాట, మంచి లైఫ్ సెటిల్ అయ్యాడా, అవ్వలేదు, వెనకాలని ప్రాపర్టీ ఉందా, లేదు, ఇంకా అయితే కష్టం అని చెప్పి అనేక సంబంధాలను కానీ క్యాన్సిల్ అయిపోయాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే దేవుని మహాకృపలో మనం ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, అంచెలంచెలుగా. హల్లెలూయా. ఆ దేశమందు, ఏ దేశమందు, కరువు దేశంలో విత్తనం వేయడంట ఇస్సాకు గారు. వేసి ఏం చేయడంట ఆయన, నాకు నచ్చిన మాట చెప్పట్లేదు మీరు, ఏం చేయడంట ఆయన చెప్పాలి. ఇస్సాకు క్రమక్రమంగా వర్ధిల్లుచు ఉండెను. ఆమేన్. క్రమక్రమంగా ఒకేసారి ఇలాగైపోవాలనుకుంటారు చాలామంది. నో, అది దేవుని ఉద్దేశం కాదు. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, క్రమమైన దేవుడు, క్రమక్రమంగా మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి తగిన సమయమందు, 1 పేతురు 5:6 ప్రకారం తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఒక సండే స్కూల్ ఇచ్చాడు. చిన్న పిల్లలు వచ్చేవారు, చిన్న పాకలు నడిపేటువంటి వాడిని. కానీ వాళ్ళందరికీ కూడా ఎంతో ఆసక్తిగా దేవుని వాక్యం చెప్పేవాడు నేను. వాళ్ళందరినీ ఎలాగా మోటివేట్ చేయాలా, వాళ్ళందరికీ ఎటువంటి కథలు చెప్పాలా, ఎలా చేయాలని చెప్పి వాళ్ళందరూ నీట్గా ఉంచాలి, మంచిగా స్నానం చేయాలి, మంచిగా తల దూకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలని చెప్పి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి అవ్విచ్చి ఇవ్విచ్చి ఎలాగైతే ఎంకరేజ్ చేస్తుంటే దేవుడు నా పనిని చూసి తెలుసా, ఇంకో ఊరిలో సండే స్కూల్ ఇంకోటి అప్పు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 సండే స్కూల్ని బాగా నడిపిస్తుంటే దేవుడు పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి అందులో పెద్ద సన్మానం చేశాడు. ఈ 2 సండే స్కూల్స్ అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేయాలంటే నెమ్మదిగా పరిచర్యలోకి తీసుకొచ్చాడు నన్ను. కాబట్టి మీకు ఇచ్చిన దాన్ని మీరు నమ్మకంగా చేయండి. బ్రదర్ నాకు ఏమి రాదు, ప్రార్థన చేయడం రాదా, ఏమో ప్రార్థన చేయడం రాదన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మరి ప్రార్థన నమ్మకంగా చేయండి. బైబిల్ చదవడం వచ్చా, దాన్ని నమ్మకంగా చేయండి. ఏదో పని వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా నిరర్థకంగా చేయడైనా ప్రతిదాన్ని ఒక పర్పస్తో చేస్తాడు. హల్లెలూయా. నీకున్న తంబ ప్రింట్ ప్రపంచంలో ఎవరికే లేదు. నువ్వు చాలా స్పెషల్ అనమాట. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టాడు. నీ వేళ్ళు తీసుకుని నీకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఆయన స్వహస్తాలతో చేశాడు. కాబట్టి నీకులాగా ఇంకొకరు ఎవరు ప్రపంచంలో లేరు అంటే నువ్వు సంథింగ్ స్పెషల్ అనమాట. కాబట్టి నేను స్పెషల్గా చేశాడంటే నీ కొరకు ఒక పర్పస్ ఈ భూలోక రాజ్యంలో ఉన్నది. కాబట్టి ఒకవేళ అర్థం కాకపోతే, దేవా నా పట్ల నీ పర్పస్ ఏంటి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీ పర్పస్ నీకు తెలియజేస్తాడు. ఆ పర్పస్లో ముందుకెళ్ళినప్పుడు ఊహించిన రీతిలో నువ్వు సక్సెస్ని అనుభవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఇక్కడ కార్యారంభం కంటే ఏంటంటే కార్య అంతం మేలు, అంటే ప్రారంభం కంటే ముగింపు మేలు అంటున్నాడు. అసలు మన దేవుడు ఎటువంటి వాడంట? బైబిల్ గ్రంథాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22:13 చదివినట్లయితే నేనే ఆల్ఫాయు ఓమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతము. ఇక్కడ 2 చెప్తున్నాడు దేవుడు, స్టార్టింగు ఎండింగు. ఆల్ఫా ఒమేగా అంటే ఏంటంటే మనకి తెలుగులో ఏబిసిడీలు ఎలాగో వాళ్ళకి ఆల్ఫా బీటా గామా అనేటువంటి అక్షరాలు వస్తాయి మనకి. ఆల్ఫా, ఇంకోటి ఏంటంటే ఆల్ఫా ఒమేగా అంటే ఏంటంటే ఏ జెడ్, స్టార్టింగు ఎండింగు నేనే, ప్రారంభం ముగింపు నేనే అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ప్రారంభం చూస్తారు, వస్తారు కొంచెం ఓపెంటారు,
ఇలాగ స్క్రోల్ చేస్తారు, సడన్గా చిన్న షార్ట్ వస్తుంది, చూస్తారు, అంతే, ఇలా గెంటేస్తుంటారు పైకి. దాన్ని పూర్తిగా వినరనమాట. ఒకవేళ నువ్వు పూర్తిగా విన్నట్లయితే అందులోనే నీ యొక్క సమస్య పరిష్కారం దాగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక విషయాన్ని మీరు పట్టుకున్నారంటే దాన్ని అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడంట. కాబట్టి ఇక్కడ కార్యారంభం కంటే కార్యాంతం మేలు అంటున్నారు. నువ్వు పని ఎలా ప్రారంభించావు అన్నది ముఖ్యం కాదు, ఎలా ముగిస్తున్నావు అన్నది. నువ్వు జీవితం ఎలా ప్రారంభించావు అన్నది ముఖ్యం కాదు, ఎలా ముగిస్తావు అన్నది. మనకు ఒక కొటేషన్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే పేదవాడిగా పుట్టడం తప్పు కాదంట. మరి ఏం తప్పంట? పేదవాడిగా చనిపోవడం తప్పంట. నేను కూడా చాలా పేదరికంలో పుట్టాను, కానీ నేను పేదవాడిగా చనిపోవట్లేదు. ఆమేన్, ఆమేన్. నేను పాపిగా పుట్టాను, కానీ పాపిగా చనిపోవట్లేదు. దేవుడు అంటే తెలియకుండా పుట్టాను, కానీ నేను దేవుడు అంటే తెలియకుండా చనిపోవట్లేదు. పుట్టిన వ్యక్తి పుట్టినట్టు చనిపోకూడదంట, మార్పులు సంభవించాలి. నువ్వు పేదరికంలో పుట్టావు, కానీ దేవుని మహాకృపలను వర్ధిల్లుతూ ధనవంతుడిగా చనిపోవాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నాకు చాలా విషయాలు ఆశ్చర్యం అనిపించినటువంటివి ఏంటంటే, అందరూ కూడా ప్రారంభం ఎలాగుందో చూస్తారు. ఇప్పుడు మంచి ఉద్యోగమా, మంచి జాబా, మంచి స్థితా అని పెళ్లి చేస్తారు. పెళ్ళి కానీ తలకిందులు అయిపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ చూసి ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవద్దు. ఎండింగ్ ఎలాగుంటుందో అది చాలా ప్రాముఖ్యం అనమాట. ఒక పని ప్రారంభించినటువంటి వాడు ఎలా ప్రారంభించడనేటువంటిది కాదు, ఎలా ముగిస్తారనేటువంటిది. నీ వ్యూ అనేటువంటిది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడాను దేవుడు చెప్తున్నటువంటి, అబ్రహామా చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే. హల్లెలూయా. ఒక ముగ్గురు తాపి మేస్త్రులు కలిసంట ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నారంట, ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నారంట. అంటే ఒక గోడ కడుతూ ఉన్నారు. గోడ కడుతూ ఉంటుంటే అలా బాటసార్లు నడుచుకుంటూ వెళ్తూ అడిగారంట మొదటి వ్యక్తి, ఏం చేస్తున్నారు అంటే, ఏం చేస్తున్నాం, ఇటుక మీద ఇటుక పెట్టి సిమెంట్ పెడుతున్నాం అన్నాడంట. ఇంకొక వ్యక్తిని అడిగారంట, ఏం చేస్తున్నారంటే, కనపడతలేదా, పెద్ద గోడ కడుతున్నాం అన్నారంట. తర్వాత ఇంకా చివరిగా ఇంకొక వ్యక్తిని, అసలు ఏంటి మాకు అర్థం లేదు, ఏంటి ఇది గోడ ఏంటి, ఇటుకేంటి, ఎందుకు కడుతున్నారు ఇలాగంటే, ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక మహాపట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? మహాపట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాం. ముగ్గురు చేసేది ఒకటే పని, ముగ్గురు చేసేది ఒకటే చోట, ముగ్గురు ఒకే చోట ఉన్నారు. కానీ ఆయనకు ఆలోచన ఎందుకు అలాగున్నది? నువ్వెప్పుడు కూడా తక్కువ చూసావనుకో, దగ్గర చూసావనుకో, ఇటుగా సిమెంట్ కనిపిస్తుంది. నువ్వు కొంచెం ముందుకెళ్ళి చూసావనుకో, గోడ మాత్రమే కనిపిస్తుంది. కానీ నువ్వు నిజంగా అసలే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది నువ్వు మొత్తం తెలుసుకున్నావు అనుకో, మహాపట్టణం కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కొరకు చాలా బ్రైట్ ఫ్యూచర్, ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని నీ కొరకు నిర్మించాడు. కాబట్టి నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి, నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి కృంగిపోద్ది ఎప్పుడు కూడా. ఇంకా నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాను, ఏది సాధించలేకపోతున్నాను, ఏ సక్సెస్ నేను అనిపించలేకపోతున్నాను అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రారంభం మాత్రం అది. నీ ముగింపు చాలా ఉన్నతంగా ఉంటుంది, నీ ముగింపు చాలా ఘనంగా ఉంటుంది, నీ ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది. నమ్మిన వారు మాత్రమే స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, గతంలో ఉన్న చోట నేను లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో ఉండను. నా గతం కంటే ప్రజెంట్ చాలా బాగుంది, నా ప్రజెంట్ కంటే ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఉన్నతమైన వాడు, శక్తిమంతుడు. ఆయన ఎలివేట్ చేసే దేవుడు, ఆయన హెచ్చించే దేవుడు, ఆయన గొప్ప చేసే దేవుడు. ఆమేన్. నేను నమ్ముకున్న దేవుడిని ఎక్కువగా నేను నమ్ముతాను, ఆయన మీద ఎక్కువగా ఆధారపడతాను. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మన పరిస్థితులు నమ్మదగిన కాదు. ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉంది కానీ రేపు ఇలా ఉండదు. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావు, రేపు ధనవంతురాలు అవ్వచ్చు. ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, రేపు ఆరోగ్యవంతురాలు కావచ్చు. ఈరోజు నిందలో ఉన్నావు, రేపు నువ్వు ఘనత పొందుకోవచ్చు. హల్లెలూయా. నీ పరిస్థితులు మారుతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి, నీ సిచ్యువేషన్ మారుతుంది, నీ జీవితం అంతా కూడా సర్వం మార్చి ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఎప్పుడు పరిస్థితులు పర్మనెంట్ కాదు, ప్రభు పర్మనెంట్. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, మారణ దేవుడు. ఇక్కడ యోబు గారి జీవితం చూసినట్లయితే 1వ అధ్యాయం ఎలా ఉన్నదంటే, ఆ దేశంలో యోబు గొప్పడం లేదు, ఆయనే గొప్పోడు, ఇంకా ఆయనకి మించిన ఎవరు కూడా లేరంట. యోబు గారికి మించినటువంటి వారు ఇంకెవరు కూడా లేరంట. చాలా చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా జీవితం సాఫీకి వెళ్ళిపోతున్న సేపు బాగానే ఉంటుంది అందరికీ. ఎప్పుడైతే సడన్ బ్రేక్ పడ్డదో, ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్ వచ్చిందో, అంత స్పీడ్కి వెళ్తున్నది కాస్త స్లో అయిపోతుంది అనమాట కదా. అయితే యోబు గారి జీవితంలో కూడా ఒక బ్రేక్ పడ్డదంట. ఈ దేవుడు చెప్పినటువంటి మాటలు విని సైతానుగాడు వచ్చి ఆ కంచంతా తీసి, ఇక్కడ ఒక మాట చాలా అద్భుతంగా ఉన్నది, చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే,
యోబు గ్రంథం 1:13. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేసు ద్రాక్షరసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలు దున్నుచు. సరే, ఇదంతా తెలుసు కాబట్టి నేను పదే చెప్పట్లేదు, సింపుల్గా మీకు అర్థమయ్యేలా నేను చెప్పేస్తాను. ఇంటికి వెళ్ళి చదువుకున్న తర్వాత రిఫరెన్స్లు అన్నీ. యోబు ఆ దేశంలో చాలా గొప్పడైపోయాడు, చాలా విస్తరించబడిపోయాడు. అసలు యోబుకు వాక్యం ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు? అసలు యోబుకు బైబిల్ ఎక్కడది? ఈ యొక్క బైబిల్ గ్రంథాలు మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి. అన్నింటిలో కంటే పాత పుస్తకం ఏది? అది గండమా? మొదటి ఉంది కాబట్టి పాత పుస్తకం ఉంటాయి. యోబు గ్రంథం అంట అన్ని పుస్తకాల కంటే చాలా పాతదంట, మొదటిదంట. అసలు అదే మొదట అయినప్పుడు మరి ఇంకా ఆయనకు వాక్యం ఎలా చెప్పారు? ఆయనకు భక్తి ఎలాగొచ్చింది? ఆయన ఎవరు నడిపించారు అసలేని? ఆయనకు అటువంటి జీవితం ఎలాగొచ్చింది? చెప్పండి, ఎలాగొచ్చింది? ఎలా తెలిసిందంటారు? దేవుడి గురించి ఎలా తెలుసుకున్నాడు యోబు గారు? చదవలేదు యోబు గ్రంథం. యోబు గ్రంథం అంటే శ్రమలు శ్రమలు శ్రమలు. సరే, యోబు ఎంతకాలం శ్రమలు అనుభవించాడు? చాలామంది పండితులు చెప్పేది ఏంటంటే 6 నుంచి 9 నెలలు. అంటే తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎంతకాలం ఉంటుందో అంతకాలమే శ్రమలు అనుభవించాడు ఆయన. ఎవరు? కానీ 42 అధ్యాయాలు ఉన్నాయి. మనకి ఇది 42 సంవత్సరాలు కనిపిస్తుంది. కేవలం 9 నెలలు, కొంతమంది 6 నెలలు అంటారు, కానీ 9 నెలల మించి అయితే శ్రమలు అనుభవించలేదు. యోబు ఎంతకాలం బతికాడు? ఎంతకాలం బ్రతికాడు? శ్రమ వచ్చిన తర్వాత ఎంతకాలం బతికాడు? దగ్గరగా 200 సంవత్సరాలు బతికాడంట యోబు గారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ యోబు గారి జీవితం ఎలాగుంది? చక్కటి జీవితం, చక్కటి పిల్లలు, చక్కటి పాలేర్లు, చక్కటి అంతా బిందాస్గా జరుగుతుంది. భక్తి అన్ని విషయాల్లో హై లెవెల్లో ఉన్నాడు. సడన్గా ఒక సమస్య వచ్చి పడింది. ఎక్కడో సింహాసనం ఉందన్న వ్యక్తి పెంట మీదకి వెళ్ళిపోయాడు. సర్వనాశనం అయిపోయాడు. మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తారో తెలుసా? అప్పటి వరకు మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఏం చేస్తారు? మధ్యంతర సిరి వచ్చింది పోయింది, ఏం తప్పు చేశారో, ఏం పాపం చేశారో, రకరకాల మాటలు వస్తాయి. ఇవన్నట్లు బట్టి మీరు కృంగిపోయారు అనుకోండి, అంతే, జీవితం నాశనం అయిపోతుంది. యోబు గారి జీవితం కూడా ఇలాగ అయిపోయినప్పుడు ఒక్క దినం, చెప్పండి అందరూ కూడా, ఒక్క దినంలో 10 మంది పిల్లలు చనిపోయారంట. ఒక్క దినంలో ఆస్తి అంతా కోల్పోయాడంట. ఒక్క దినంలో మొత్తం శరీరం అంతా కురుపులు వచ్చేసాయంట. ఒక్క రోజులో 100 సంవత్సరాలు వచ్చే శ్రమలన్నీ ఒక్క రోజులో వచ్చి పడితే ఎలా ఉంటాడు మనిషి అసలేని? ఆలోచించండి. చిన్న ఇంజక్షన్ చేస్తేనే కళ్ళు మూసేసుకుని పెద్ద పెద్ద కేకలు వేస్తారు చాలామంది కదా, మీరు చాలామంది ఇంజక్షన్ బాధనే తట్టుకోలేరు. అటువంటి దీనికి 100 సంవత్సరాల జీవితంలో రావాల్సిన శ్రమలు ఒక్కరోజు వచ్చేసాయంట. ఇంత కఠినమైన శ్రమలు గుండా వెళ్తున్నటువంటి ఆయన ఎంత గట్టిగా అరుస్తాడు అసలేని? ఎంత గట్టిగా కేకలు వేస్తాడు అసలేని? కానీ యోబు అసలు ఎక్కడ కేకలేసినట్లేదు, యోబు ఎక్కడ అరిసినట్లేదు. తన భార్య కూడా ఏదో మాట అంటే దాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నెగిటివ్గా తీసుకోవట్లేదు. భార్య మీద కేకలేట్లేదు. మూర్ఖురాలా అన్నాడు అనుకుంటారు చాలామంది. అనలేదని ఆ మూర్ఖురాగా నువ్వు మాట్లాడొద్దు అన్నాడు అంతే. భార్యను కూడా తిట్టలేదు అక్కడ ఆయన. జాగ్రత్తగా అంత బాధలో ఉండి, అంత నష్టంలో ఉండి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ కదండి యోబు గారు. ప్రసంగం చేస్తున్నాడు ఆయన. బంగారం వెళ్ళరా, దేవుడు ఎంత ఇచ్చాడు మనం అనుభవించాం కదా, ఇంత మేలైన జీవితాన్ని అనుభవించాం. మేలు అనుభవించాం మనం. ఇటువంటి సమస్యలు ఉండి వెళ్ళకూడదా? ఇందులో కూడా మనం సహనం ఉండాలి కదా. అంటే గుణవైతేనే స్త్రీ కాబట్టి అంటే యాక్సెప్ట్ చేస్తే ఓకేనండి, సరే మీరు ఎలాగంటే అలాగే మీ బాధ చూడలేక ఏదో మాట అనలేను, సారీ అండి అన్నది. ఇది జరిగిన విషయం అక్కడ. ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నట్టు, వేలేను. అయితే అటువంటి సమస్యలు గుండా వెళ్ళినటువంటి యోబు గారి జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. చివరిలో యోబు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇంతవరకు నేను వినికిడి చేత నిన్ను గురించి నేను తెలుసుకుంటేనే, హల్లెలూయా, ఇప్పుడు నేను స్వయంగా కన్నులారా నేను చూస్తూ ఉన్నాను, ఆమేన్. అంతవరకు యోబుకి ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. అంతవరకు వినటమే, వినికిడి ఎవరో చెప్తే వాళ్ళ మాటలు బట్టి అంత భక్తి చేశాడు. వినటం వల్ల ఎంత భక్తి చేశాడంటే ఇంకా చూస్తే ఎలాగుంటుంది? వింటున్నారా? అందుకే చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఎప్పుడు కూడా. వినుట వలన విశ్వాసం. ఏం వినాలంట? క్రీస్తుని గురించి వినటం వల్ల.
కాబట్టి ఇక్కడ యోబు గారి జీవితం చూసినట్లయితే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖము, రోగము, నష్టము, అవమానం, అబ్బా ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయి. అక్కడ దండిగా ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యలు ఏమన్నారు తెలుసా? దేవునికి స్తుతి కలుగును గాక, ఆమేన్. వండర్ఫుల్ మ్యాన్ అండి యోబు గారు. ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్తుతిస్తూ ఉన్నాడు, నష్టపోయినా స్తుతిస్తూ ఉన్నాడు, పిల్లలు పోయినా స్తుతిస్తూ ఉన్నాడు, భార్య తిట్టినా స్తుతిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా సరే పాడతాం కదా మనం, నేను స్తుతించేది నిన్ను ఏదేమైనా సరే అని పాడేస్తాం మనం. అంతే. పక్కావిడ ఏమన్నదంటే అంతే, ఆ స్తుతిగిస్తాన్ని పక్కన పెట్టేసేసి పంచికట్లు బిగించేసేసి జడలో ముళ్ళు బిగించేసేసి ముందుకెళ్ళిపోతుంటారు అన్నమాట. మరి ఇంతకాలం పాడిన పాట ఏంటి? అసలు ఈ పాటకు అర్థం ఏంటంటే పాట అంతది, అది మన ప్రవర్తనకి పాటకి సంబంధం ఉండదు అనమాట. నిజంగా మీరు పాడిన పాట కనీసం ఒక పాట పట్టుకుంటే, మహాత్మా గాంధీ గారు బైబిల్ చదివితే ఒక మాట నచ్చిందంట ఆయనకి. ఏంటంట? శాంతి, అహింస. ఏదన్నా దీంతో అయితే సాధించవచ్చు అనుకుని ఏం చేయడైనా ఆ ఒక్క మాట పట్టుకుని భారతదేశంలో స్వతంత్రం తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. మా తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు డిగ్రీలో. ఆయన ఏమనేవాడు అంటే, అల్పాక్షరం అనంతార్థం. మీకు ఎంతో రావవసరం లేదు, ఒక్క మాట, ఒక్క లైను దాన్ని పట్టుకున్నారంటే మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. మొత్తం అంత అవసరం లేదు, చిన్న మాట, ఒక చిన్న విషయం. 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. నా జీవితాన్ని మార్కు 11:24 మార్చేసిన ప్రియులు మొత్తం. మార్కు సువార్త 11:24 చదువుతున్నప్పుడు అక్కడ ఏమనుందంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి. అరే ఏంటిది? పొందేసుకున్నామా? అడిగింది పొందేసుకోవటం ఏంటి అసలేని? మరి మేము ప్రతిరోజు ప్రార్థనలు అడుగుతున్నాం తండ్రి, ఎప్పుడు అడుక్కుంటూనే ఉన్నాం కానీ ఎప్పుడు పొందుకోలేదు కదా. మరి ఈ ప్రార్థన ఎవరైంది చెప్పలేదు అని చెప్పి నేను చెప్తాను. ఇక్కడ నుంచి నేను మార్చుకుంటాను, ముందు నేను మారుతాను, నన్ను నేను మార్చుకుంటాను. హల్లెలూయా. అప్పుడు నేను ప్రాక్టీస్లో పెట్టాను అన్నమాట. ఏది అడిగినా సరే పొందేసుకున్నాం. ఆమేన్. ఎక్కడ వచ్చిందిరా? అడిగేవారు మాట నన్ను అందరూ థ్యాంక్ యూ జీసస్ ఇచ్చేసినందుకు వందనాలు పొందేసుకున్నా అంటే ఏముండేది కాదు. అందరూ తిట్టేవారు మాట. వీడికి పిచ్చి బాగా ముదిరింది అనుకున్నారు. 7వ తరగతిలో ఉపాసన చేస్తున్నాను, ఏం పాపం చేసావు అనేవారు. సరే ఇప్పుడు అంత మీకు అర్థమవుతుంది కానీ ఇది తర్వాత అర్థమవుతుందని చెప్పి యూసుఫ్ కాలు చెప్తే ఎవడన్నా నమ్మాడా? నేను రాజుని అవుతున్నాను, మీరు అందరూ నాకు నమస్కారం పెడుతున్నారు అంటే, ఒరే కళ్ళు కన్ను పెడుతున్నారా, రండిరా వీడి కళ్ళు ఏమవుతాయి చూద్దాం అని చెప్పి ఏం చేశారు? గౌరవించారా? ఎవరన్నా నమ్మారా? నీకు దేవునికి ఉన్న సంబంధం 10 మందికి చెప్పవసరం లేదు. అది జరగవలసిన టైంలో జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు అప్పుడే నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను 2002లోను. అప్పుడు ఇలాగ మీటింగ్ జరుగుతుంది, వెనకాల కూర్చున్నాను. చాలా ఆసక్తి ఉండేది అన్నమాట. చర్చి తోడుతో నేనే, చాపలేటు నేనే, చీపిరిచ్చి తోడుతో నేనే, ఇంకా అన్నీ నేను చేసి ఉండనమాట. అయితే ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి ఇలాగ వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తా జాషువా దేవుడు నేను బలంగా వాడుకుంటున్నాడు. అయ్యి బాబు, నేను తప్ప ఎవరు లేరు చర్చిలో జాషువా అంటే. ఇంకా నాకు ఎలాగుంటుంది అసలేని? ఈయన ఎవరో తెలియదు, సడన్గా వచ్చిన పేరు పెట్టి పిలిచేసాడు. నేను వాడబడిపోతానని చెప్పేది ఇంక నేను ఆగుతానా? చిన్న వయసు కదా. అందరికీ నన్ను దేవుడు బలంగా వాడేసుకుంటాడు అంటే ఏమైంది? ఉన్న విలువ పోయిందనమాట, ఉన్న ఉద్యోగం పోయింది, పనిచేసే కాడ ఉద్యోగంలో తీసేశారు. ఈ ఎగ్జామ్ చూసి ఇది ఫెయిల్ అయిపోయాను. చెప్పిన దాని కాడకి ఎంత ఏమైంది? రివర్స్ అయిపోయింది అనమాట. ఏంటేంటో చెప్పటి ఏమైపోయింది కాడకి జీవితం. ఉన్న సైకిల్ పోయింది, ఉన్న ఉద్యోగం పోయింది, జీవితం అంతా తలకిందులు అయిపోయింది. సేమ్ యోసేపు జీవితం లాగా అనమాట. అరే మరి దేవుడు ఏంటి? ఆయన చెప్పాడు కదా, ఇలాగ ప్రవచనం చెప్పాడు, దేవుడు నేను వాడేసుకుంటానన్నాడు, నేను నమ్మేశాను నిజంగాను. నేనేమో నిజంగా దేవుని వాక్యం చెప్పేసేసి పోనీ ఆయనకి నేను ముందు తెలిసి అంటే పర్లేదు, ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన. సడన్గా వచ్చిన పేరు చెప్పేసి ఇలాగ అందులోకి నమ్మేసేసి నేనేం చేయను, అందరికీ చెప్పాను. మరి అలాంటి సమరస్త్రీ ఏం చేసింది? అమ్మ నీకు 5 భర్తలు ఉంటాయి, అయ్యి బావు నువ్వు నిజంగా మెస్ అయ్యవు అని చెప్పేసి ఆవిడ నమ్మేసింది. రండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూశానండి అని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఊరందరూ చెప్పేస్తే ఊరందరూ మారిపోయారు. నేను కూడా ఏమనుకున్నాను, నన్ను దేవుడు వాడేసుకుంటాడంటే అందరూ నమ్మేస్తారు అనుకున్నాను. రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఎవరు నమ్మకపోగా తిరస్కరించడం మొదలుపెట్టారు, వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మా ఇంట్లో కూడా మా అన్న కూడా తిడతా మొదలుపెట్టారు. యారా చదువుకోవటం మానేసి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు బియ్యం అడుగు తింటావా అన్నారు. అయ్యి బాబోయ్, ఇంత ఘనత వస్తుందా? రివర్స్ అయిపోయిందండి పరిస్థితి అని చెప్పి అక్కడితో ఏమైపోయింది పరిస్థితి అంతాను, నెమ్మదిగా సైలెంట్ అయిపోయింది అనమాట. ఇలా కాదు. 1 పేతురు 5:6 ఏముందంటే, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించిన రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద. మరి పేతురు గారు ఎప్పుడు చెప్పాలి మాట? ముందే చెప్పాలి కదా.
అరే బాబు, దేవుడు ఏం చెప్పినా సైలెంట్గా ఉండు, తగిన సమయం వచ్చే వరకు నువ్వు సైలెంట్గా ఉండాలని చెప్పాలి కదా. ఈ మాట తర్వాత వచ్చింది, ఆ మాట ముందు వచ్చింది, కాబట్టి జీవితం తలకిందులు అయిపోయింది అనమాట. అప్పుడు ఈ మాట తెలిసాక నన్ను కంగారు పడకూడదు, మనం సైలెంట్గా ఉండాలి, దేవునికి ఒబీడియెంట్ చూపించాలి. ఖచ్చితంగా దేవుడు ఒకనొక రోజు హెచ్చించాడు. హెచ్చించేంత వరకు వినయ మనసుకులై, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న మీలో ప్రతి వారిని దేవుడు హెచ్చిస్తాడు తెలుసా? ఎప్పుడు? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. ఆమేన్. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే యోబు గారికి శ్రమ వచ్చిందో, ఏ ఫ్రెండ్ ఏంటుంటుంది కదా ఇంగ్లీష్లో, ఆపదలో ఆదుకున్నవాడే వచ్చేసారు. ఎంతమంది? 3 వచ్చారంటండి. వచ్చి చూసి, అయ్యి బాబో యోబారు అసలనే, ఆ జుట్టు అలాగైపోయింది ఏంటి, ఆ ముఖం అలాగైపోయింది ఏంటి, అన్ని కురుపులు ఏంటి, అసలు ఆ యోబేనా అసలని, అంత రిచ్గా ఉండేవాడు, ఆయన వేసిన డ్రెస్ ఎంత కష్టం, అసలు ఇవన్నీ చూసి అయిపోయి యోబేనా అని గుర్తుపట్టలేకపోయారంట. బైబిల్లో ఉంది ఇదంతా, చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. గుర్తుపట్టలేకపోయి ఎలాగ దగ్గర దాకా వచ్చారు, చూసి మంచి పని చేశారంట. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అది ఏం చేశారంట? సైలెంట్. హల్లెలూయా, సైలెంట్. బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎలా పోయారు మీ అమ్మగారు? అవునా, హార్ట్ అటాక్ వచ్చిందా? మళ్ళీ హార్ట్ అటాక్ రప్పించొద్దు. మీరు ఏం చేయాలంటే తెలుసు కదా నీకు, ఆల్రెడీ ఎవరో చెప్పి ఉంటారు ఎలా జరిగింది ఏంటి అన్నది. మళ్ళీ అంత వెళ్ళి వాడు బాధలు అప్పుడు దాకా ఎవడొచ్చి ఏడిపించి ఉంటే అప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి కూర్చుని నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తావు. ఇది చాలా చూస్తుంటాం ఊర్లో కదా. ఓపిక లేక అప్పుడు దాకా ఏడ్చేసి ఉంచే, మళ్ళీ నువ్వు వెళ్ళి కైవ్వమంటావు అనమాట. ఇంకా వాళ్ళు నిన్ను చూసి మళ్ళీ వాళ్ళు మొదలెడతారు. ఈ ఉన్న ప్రయాణం కాస్త ఊడిపోతుంది వాళ్ళకి. అలా చేయకుండా ఏం చేయాలి తెలుసా? సైలెంట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోాలన్నమాట. హల్లెలూయా, మంచి పని చేశారు. యోబు స్నేహితులు ఏం చేశారంట? సైలెంట్గా వెళ్ళి కూర్చున్నారంట దూరంగా. ఎవరు? ఎన్ని రోజులు చదవట్లేదు బైబిల్? ఎన్ని రోజులు? 1 వీక్, 7 రోజులంట. ఏ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నారంట. ఏం చేశారంట? ఏడ్చారంట వీళ్ళు కూడా. యోబుని చూసి వీళ్ళు కూడా సల్లాపం ఏడ్చారంట. 7 రోజులు అయిపోయాక వీళ్ళు కూడా కళ్ళు నీళ్ళు అయిపోయి ఏంటో మరి తెలియదు కానీ కన్నీళ్ళు అయిపోయి ఉంటాయి. అప్పుడు స్టార్ట్ చేశారంట, అరే అసలు మనం ఎందుకు ఎడుతున్నాం, అసలు ఈ పొజిషన్ ఎందుకు ఇలాగ వచ్చింది అనుకుంటున్నారు యోబుకి? మరి ఎవడికి వచ్చిందో? పాపం చేశాడు యోబు. లేకపోతే అంత సింహాసనం ఉన్నవాడు సడన్గా ఇలాగ ఎందుకు పడిపోతాడు? ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేకు? యోబో, అసలు నువ్వు తప్పు చేసావు, లేకపోతే 10 మంది పిల్లలు ఒకసారి ఎందుకు చనిపోతారు అని ఒకటి తర్వాత ఒకడో మొదలెట్టారంటండి. ఇంకా ఈ 10 మంది పిల్లలు పోయిన బాధ ఎలాగున్నా, ఈ కురుపుల బాధ ఎలాగున్నా, ఈ భార్య బాధ, ఇవన్నీ ఎలాగున్నా కానీ వాళ్ళన్నిటికంటే ఇప్పుడు ఒక్కొక్కడు అనే మాటల కంటే ఈయనకి రెచ్చగొట్టేశారు. ఇంకా బాధ కలిగిపోతుంది. ఈ బాధ కలిగిపోయి యోబు ఏం చేస్తున్నాడు? అసలు నా పుట్టినదినం శపించబడిన గాక. సరే, ఎంత కోపం వచ్చేసిందో. అసలు నా పుట్టినదినం అనకూడదు, అసలు అలాగని చెప్పేసి అంతా ఆయన మాట్లాడేస్తూ ఉన్నాడు. కానీ మళ్ళీ కొంచెం సహనం తెచ్చుకున్నాడు అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కూడా తిట్టి అని చెప్పి తిడతారు. నేను అదే అనేది. ఇక్కడ అదే ఉందన్నమాట. ఏమనుంది? అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఆమేన్. మీ పక్క ఆవిడ నేను తిడతా ఉంది, మరి ఏం చేయాలి? సైలెంట్, కీప్ కామ్ ఉంటుంది కదా, ఎక్కడికక్కడ బోర్డు ఉంటుంది కదా, అస్సలు మనం పట్టించుకోము. అది కీప్ కామ్ అంటే అని చెప్తే తిడతా చెప్పండి. ఆవిడ ఎన్ని బూతులు తిడుతుంది? ఎన్ని అయిపోతే ఏమవుతుంది? ఇప్పుడు మనం ట్యాప్లో వాటర్ తిప్పుతా ఉన్నాం, ట్యాంకులో పైన వాటర్ అని చెప్పి వస్తుంది. వాటర్ అయిపోతే నువ్వు ఎంత తిప్పినదో ఏం చుక్క కూడా రాదు. ఇంకా అలాగే వీళ్ళు కూడా ఎంతసేపు తిడతారు మిమ్మల్ని, ఎంతసేపు బాధ పెడతారు, ఎంతసేపు టార్చర్ పెడతారు. వాళ్ళలో సామర్థ్యం ఉన్నంత వరకు పెడతారు, తర్వాత అయిపోద్ది కదా. అలాగే యోబు స్నేహితులు అడగవలసిన అన్ని అడిగేసి ఏం చేశారంట? దుకాణం సర్దుకుని వెళ్ళిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను ఇబ్బంది పెడుతున్న సైతాన్ని కూడా దుకాణం సర్దుకుని పోవాల్సిందే. ఈరోజు నిన్న అప్పులు బాధ పెడుతున్న అప్పుల సమస్య దుకాణం సర్దుకుని పోవాల్సిందే. ఈరోజు నిన్ను బాధ పెడుతున్న ప్రతి నిరుద్యోగ సమస్య, ప్రతి గొడ్రలతనం దుకాణం సర్దుకుని పోవాల్సిందే. ఆమేన్, ఆమేన్. అంత ఓపిక కలిగి ఉండాలి నువ్వు, అంత సహనం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం. వాళ్ళు వెళ్ళిపోయాకంట మళ్ళా యోబు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. తన స్నేహితుల కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాడంట. ఆమేన్. ఎప్పుడైతే తనను నిందించిన వారిని, తను దూషించిన వారిని, తన బాధ పెట్టిన వారిని క్షమించేసి వాళ్ళ మీద ఏమైనటువంటి ద్వేషం లేకుండా దేవుని స్తుతించడం మొదలుపెట్టి వాళ్ళని దీవించడం మొదలుపెట్టాడు, అప్పుడు యోబు క్షేమస్థితి మొదటి కంటే 2 అంతలుగా ఆశ్రయించబడ్డాడంట. ఆమేన్. చాలామంది యోబు గ్రంథం చూతులకి ఏమంటారంటే శ్రమలు, బాధలు, కష్టాలు అనుకుంటారు, కానీ చివరిలోకి వచ్చేసరికి ఏముందంటే 2 అంతల ఆశీర్వాదం. ఆమేన్. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఇప్పుడు చాలామంది అంటారు అలా ఫ్రెండ్స్ లాగాను, భక్తుడు కదా, మంచోడు కదా,
దేవుని కొరకు జీవించాడు కదా, ప్రతిరోజు 10 మంది పిల్లలకి దహన బలి అర్పించాడు కదా, 10 మంది కోసం ప్రార్థన చేశాడు కదా. ఏం చేశాడు దేవుడు? ఏమైంది? ఏం మేలు అనిపిస్తున్నాడు? 10 మంది ఒకేసారి పోయారు కదా, ఏమైంది ఈ ప్రార్థన అంతాను, ఏమైంది ఈ భక్తి అంతాను? ఇప్పుడు అంటారు కదా మీతో పాటు, అంత అలా చదివేసింది చర్చి మానేది కాదు అసలే, దేవుడు అంటూ ఉండేది. ఏమైంది ఉద్యోగం? నన్ను అన్నారు అలాగా. డిఎస్సిలో నేను ఫెయిల్ అయిపోతే ఒక కాదని కూడా చర్చి మానేవాడు కాదు, సండే స్కూల్ అనేవాడు, ప్రార్థన అనేవాడు, నైట్ అనేవాడు, పగలన్నాడు, ఎప్పుడు దేవుడు అంటది. ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు రండి చెప్తాను ఏం చేశాడు. హల్లెలూయా. తొందరపడకూడదు ఎప్పుడు కూడా, కొంచెం లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు అలక్ష్యం చేయడు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడ్డావు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మనుషుడు నమ్మదగిన వాడు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. తగిన సమయంలో ఆయన తగిన రీతిగా తగిన విధంగా ఆయన హెచ్చిస్తాడు. ఆమేన్. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా మన ఊహకు అందవు, మన ఆలోచనలకు అందవు, మన కంటికి కనపడవు, మన చెవికి వినపడవు, మనుషు హృదయానికి గోచరం కావు. ఆమేన్. నీ ఊహల తలకిందులు చేసి అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. మనుషుల యొక్క ఊహలన్నీ కూడా తలకిందులు చేసేసాడు. నా జీవితంలో ఉద్యోగం రాలేదు, ఊరు విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చేసాను. అందరూ అనుకున్నాడు యూసుఫ్ ఎలాగైతే కనుమరుగైపోయాడు, నేను కూడా కనుమరుగైపోయాను. నా అడ్రస్ గల్లంత అయిపోయింది, నా పేరు మర్చిపోరు, నన్ను మర్చిపోరు, అసలు నేను లేననుకున్నాను అందరూ. సడన్గా వెళ్ళాను ఊరు, సైకిల్ మీద తిరిగేటువంటి వాడిని. సడన్గా బైక్ కొనుక్కున్నాను కదా, మరి దేవుడు నన్ను ఎంతగా దీవించాడు చూపించారు కదా. ఆ బైక్ని ట్రైన్లో వేసుకున్నాను అనమాట. ట్రైన్లో వేసుకుని కొత్త బండి ఇంటి కట్టుకుని వెళ్ళాను, పట్టుకుని వెళ్ళి బైక్ మీద తిరుగుతున్నాను అనమాట, అందరూ చూసేలాగా. హల్లెలూయా. చూడండి నా దేవుడు, అరే బైక్ ఎప్పుడు నేర్చుకున్నాడు అసలు, బైక్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి బైక్ తెచ్చాడంట అని ఊరంతా చెప్పుకోవటం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేసాను మళ్ళీ బైక్ వేసుకుని హైదరాబాద్ వచ్చేసాను. మళ్ళీ కొన్నాళ్ళకి వెళ్ళాను అనమాట. చిన్న గుడిసె మాది, ఆ గుడిసె అంతా తీయించేసాను, ప్లాన్ వేయించాను, డబుల్ బెడ్రూమ్ ప్లాన్ వేయించాను. 10 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. హల్లెలూయా. ఏం జరిగింది అసలేని? దేవుడు చేసే కార్యాలు అవి కన్నులకు ఆశ్చర్యకరములంట. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నారు తెలుసా? అసలు వీడికి బస్సు ఎక్కడమే రాదు, బస్సు దిగటమే రాదు, పైగా వేరే ఊరిలో ఉంటున్నాడు అంటే ఇది తెలివితేటలు కాదు, వీడి సామర్థ్యం కాదు, నిజంగా దేవుడున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్పోడు, వీడు నమ్మిన దేవుడు వీడిని హెచ్చించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే నా కోసం సంబంధాలకు వచ్చారో, అరే అనవసరంగా కాదనుకున్నావురా ఆ రోజు, అర్రరే మంచి సంబంధం ఏమైపోయామంట, కోల్పోయాము. అర్రరే వీళ్ళకిస్తే మా పిల్ల ఎంత బాగుండేదో, అసలు ఇంట్లో మా పిల్ల ఉండేది, ఈ ఇంటి యజమానురాలు మా పిల్ల అయ్యేది, ఇంత మంచి జీవితం అనవసరంగా ఆ రోజు మనం. హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం. నిన్ను తిరస్కరించి వారు నువ్వు తిరస్కరించొద్దు, నిన్ను తిరస్కరించిన వారు నిన్ను చూసి బాధపడేలాగా దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. నా జీవితంలో అలాగ అనేక అద్భుతాలు చేశాడు. నాతోటి జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్స్ మీద బళ్ళు తీసుకున్నారు. నేను షాప్కి వెళ్ళి అండ్ 1 కేజీ షుగర్ ఇవ్వండి ఎలా తెచ్చుకుంటామో, ఈ బైక్ ఎంత అండి, తీసుకోండి, ఇలా ఇచ్చేసాను బైక్. ₹1 అప్పులు ఎక్కడ తెచ్చుకున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. నా ఇంటి పని చేసేటప్పుడు ఏ రోజు జీతం ఆ రోజు, రేపు పని ఉన్నా సరే నైట్ వెళ్ళే ముందు క్లియర్ అనమాట, బైబిల్ ఉందన్నమాట. ఏ రోజు జీతం ఏ రోజుకు ఆ రోజు ఇచ్చేసేయాలని ఉంది. ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి బేటా డబ్బులు కూడా ఇచ్చేవాడిని నేను. ఆమేన్, ఆమేన్. ప్రియులారా మీరు గమనించాలి, బిగబట్టొద్దంట, కూలి పని బిగబడుతుంది, మొరపెడుతుందంట. నేను ఎప్పుడు కూడా ఎవరిది కూడా వాళ్ళది నా దగ్గర పెట్టుకునేవాడిని కాదు, ఇచ్చేసేవాడిని అనమాట. ఇచ్చేసేవాడిని ఎప్పుడు కూడా, ఇయ్యుడి మీకు ఇవ్వబడుతుంది. ఈ సూత్రం తెలుసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. చాలామంది ఏమనుకుంటారంటే ఎదుటివారు మోసం చేసి ఎత్తాను, ఎదుటివారి డబ్బులు మన దగ్గర పెట్టుకుంటే బాగుపడిపోతాం అనుకుంటారు. ఇంకా నష్టపోతారు తప్ప ఎప్పటికీ బాగుపడరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో దేవుడు బైబిల్ ప్రిన్సిపల్ నేను పాటిస్తూ వచ్చాను. ఎవరో పెద్దల మాటలు వాళ్ళ వీళ్ళ మాటలు కాదు, కానీ బైబిల్లో ఏముందో అది పాటిస్తూ వచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలు చూస్తాను నేను. అనేక మందికి ఆశీర్వాదకరం దేవుడు నన్ను చేసేసాడు. ఆమేన్. నేను దీవించబడటం దేవునికి పెద్ద గొప్ప సమస్య ఏం కాదు ప్రియులారా. నేను దీవించబడాలనుకోవడం పెద్ద గొప్ప వింతేమే కాదు. అది నువ్వు దీవించబడడం చాలా ఈజీ అనమాట. ఏదో ఉద్యోగం ఇస్తే నీ పని అయిపోతుంది, కానీ అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఉద్యోగం పొందుకోవడం దేవుని ఉద్దేశం కాదు, అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఆదికాండం 1:20 దేవుడు అంటున్నాడంటే మీరు ఫలించమంటున్నాడు. అదే కొత్త నిబంధనలకు వచ్చేసరికి యోహాను సువార్త 15 ఏమంటున్నాడంటే మీరు బహుగా ఫలించాలన్నాడు. హల్లెలూయా. నువ్వు ఫలించడం మాత్రమే కాదు, నువ్వు బహుగా ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. నువ్వు ఉద్యోగం పొందుకోవడం మాత్రమే కాదు, నువ్వు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు ఎవరన్నా ఉద్యోగం పోయిందని నన్ను ప్రార్థన చేయమంటే దేవునికి స్తోత్రం అంటాను. మళ్ళీ ఉద్యోగం చేయొద్దు, నువ్వు మంచి వ్యాపారం చేయి, నువ్వు దేవుడిని అనేక మందికి ఉద్యోగాలు ఇస్తే పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. రిస్క్ లేనటువంటి పని చాలామంది చేయరు.
యేసుక్రీస్తు ప్రభువుకున్న శిష్యులందరూ అంటే బోట్లో కూర్చున్నారంట హాయిగా సేఫ్గా. గవర్నమెంట్ జాబ్ కదా, ఆటోమేటిక్గా శాలరీ వస్తుంది. కానీ ఒక ఆయన ఏం చేయడంట, రిస్క్ తీసుకున్నాడంట. ఎక్కడ నడుస్తున్నాడు? ప్రభా నీవే అయితే నీలాగా నేను కూడా నడాలి, నేను నీటి మీద నడుస్తాను, నీకులాగా నడుస్తాను అని చెప్పి ఏం చేయడంట, ఆయన నీటి మీద నడతం ప్రారంభించాడంట. నీటి మీద నడిచేవాడికి ఎలా ఉండాలి? ప్రతి క్షణం కూడా ప్రభు వైపే చూడాలి, ప్రతి అడుగు కూడా ప్రభు మీద ఆధారపడి వేయాలన్నమాట. ఏ మాత్రం పొరపాటు చేశాడు కాబట్టి మునిగిపోయాడు ఆయన. అర్థమవుతుందా? ప్రైవేట్ జాబ్ అంటే ఎలా ఉంటుంది? ప్రతి క్షణం గడిగడి గండం అంటారు కదా. దేవుడి మీద ఆధారపడ్డవాడు మాత్రమే ముందుకెళ్తాడు. చూడండి, 10 మంది ఏం చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? బోట్లో కూర్చొని చూస్తున్నారంట. ఎలా వెళ్తాడు వీడు, ఎన్ని అడుగులు వేస్తాడు, ఎంత దూరం వెళ్తాడు? ఎందుకంటే వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నారు, బోట్లో ఉన్నారు. బోట్లో ఉన్న వాళ్ళకి నీటిలో ఉన్న వాళ్ళకి అదే తేడా అనమాట. బోట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి మీద ఆధారపడలేదు, బోటు మీద ఆధారపడ్డారు వాళ్ళు. కానీ నీటిలో ఉన్నవాళ్ళు ప్రభు మీద ఆధారపడ్డాడు, ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ రాలినప్పుడు దేవుడు నాకు రివెలేషన్ ఇచ్చాడు అనమాట. నేను నీటిలో నడుస్తున్న వ్యక్తిని, నేను దేవుడి మీద ఆధారపడ్డ వ్యక్తిని, నేను దేవుని వైపు చూస్తూ నడుస్తున్న వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి అడుగు అద్భుతం ఉంటుంది, ప్రతి అడుగులో అద్భుతం ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో ఏది మరి ప్రతికూలంగా అనిపిస్తున్నా సరే ప్రభు వైపు చూడండి, ప్రతి అడుగు అద్భుతంగా మార్చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యోబు గారి జీవితంలో చూసినట్లయితే స్టార్టింగ్ ఎలాగుంది? మంచిగానే ఉంది. కానీ మధ్యలో ఏమొచ్చింది? సమస్య వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, అన్ని రకాల శ్రమలు వచ్చి పడిపోయినాయి. కానీ దేవుని విడిచిపెట్టాడా? విశ్వాసాన్ని విడిచిపెట్టాడా? నేను ఒక షార్ట్ మాట్లాడి పెట్టాను ఒకసారి. ఏంటంటే, యోబుకి ఉన్నటువంటి జీవితం సింహాసనం మించి యోబు పెంట మీదకి వచ్చేసాడు. యోబుకున్న సమస్తం పెంట మీదకి వెళ్ళిపోయింది, కానీ విశ్వాసాన్ని మాత్రం సింహాసనం దిగనివ్వలేదంట యోబు. హల్లెలూయా. యోబు విశ్వాసం మాత్రం సింహాసనం మీదే ఉన్నది. కాబట్టి ఆ విశ్వాసం ఏం చేసిందంటే, ఏదైతే పెంట మీదకి వెళ్ళాడో మళ్ళీ ఆ యోబుని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిందంట విశ్వాసం. ఆమేన్. నీ జీవితంలో ఏదైనా కోల్పోవచ్చు, కానీ విశ్వాసం మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దక్కించుకునేలా చేసేది ఏంటంటే తెలుసా? విశ్వాసం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యోబు గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఎలాంటిదంటే, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడంట. ఈరోజు చాలామంది అన్నీ చూస్తారు కానీ చివరి చూడరన్నమాట. ప్రారంభం చూస్తారు కానీ ముగింపు చూడరు. కాబట్టి ప్రారంభం చూసి ఎవరు బాధపడకండి, ముగింపు చూసి చాలా సంతోషపడండి. ఈరోజు నేను అప్పుల్లో ఉన్నాను, ఈరోజు నేను సమస్యలో ఉన్నాను, ఈరోజు నిందలో ఉన్నాను, ఈరోజు నా ఆరోగ్యంలో ఉన్నాను, కానీ ఇది నా ముగింపు కాదు, ఇది నా ప్రారంభం, ఇది నా జర్నీ. నేను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంటాను, ఖచ్చితంగా నేను గొప్ప స్థితిలోకి వెళ్తున్నాను, ఖచ్చితంగా నా అంతం అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దాని నిరీక్షణ అంటారు, హోప్ అంటారు అన్నమాట. బ్రదర్ సిచ్యువేషన్ హోప్లెస్ కదా, డాక్టర్ హోప్లెస్ చెప్పారు అంటే ఏంటి? ఇంకేమీ లేదని అర్థం అనమాట. నేనేమంటానంటే, బ్రదర్ హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు అంటే ఏంటి? చాప్టర్ క్లోజ్ అని అర్థం. డాక్టర్లు చేతులు ఎత్తేస్తే చాప్టర్ క్లోజ్, కానీ నువ్వు చేతులు ఎత్తితే చాప్టర్ ఓపెన్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మోసే గారు చేతులు ఎత్తితే ఏమైందంట? విజయం వచ్చిందంట. ఈ లోకంలో చేతులు ఎత్తితే అపజయం, కానీ నువ్వు దేవుల్లో చేతులు ఎత్తినట్లయితే నీ విజయం అప్పుడు ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో దూరాలన్నీ మూసుకుపోయి అందరూ చేతులు ఎత్తేస్తే నువ్వు కూడా చేతులు ఎత్తేసేయి. ఎక్కడ? లోకంలో కాదు, దేవుళ్ళో చేతులెత్తు, అప్పుడు నీ ద్వారాలన్నీ తెరవబడతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యోబు జీవితం ఆరంభం చూస్తే శ్రమలు, బాధలు, ఇబ్బందులు 1వ అధ్యాయం నుంచే స్టార్ట్ అయిపోయింది అంతా కూడా. కానీ చివరికి 42 అధ్యాయం చూసినట్లయితే 42 అధ్యాయం అంతా కూడా ఆశీర్వాదాలు, అద్భుతాలు, హెచ్చింపు, ఉన్నతమైన స్థితి. మరి అక్కడ మీరు చూసినట్లయితే ఒక్క బంధు స్నేహితులు లేడు కదా. తర్వాత యోబు బాగుపడ్డాకంట ప్రతి వాళ్ళు ఏం తెచ్చారు తెలుసా? ఏం తెచ్చారు? బంగారు ఉంగరాలు తెచ్చారంట. చూసారా? బెల్లం ఉన్న దగ్గరికి చీమలు చేరతాయంట. నేను అదే డిఎస్సి రాలేదు కదా, కనుమరుగైపోయిన అంతాను. సడన్గా హైదరాబాద్ వచ్చి నెమ్మదిగా ఇలా పైకి వస్తుంటే అప్పుడు అందరూ కూడా, వీడెవడో తెలుసా? మా ఫ్రెండు, మా స్నేహితుడు, మా క్లాస్మేటు, మా ఊరు, మా అబ్బాయి, మా దగ్గరోడు అందరు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను స్టేటస్ పెడుతున్నా, అరే భలే చెప్పావు కదా. నేను పొద్దున్న షార్ట్ పెట్టాను అనమాట. స్టేటస్లో ఏంటంటే, ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు అనమాట, ఏంటి నువ్వు పేపర్ అయితే రాసుకుంటే జరిగిపోతుందా? మరి నేను జరుగుతుంది కదా
ఏదైనా పేపర్ మీద రాసాక జరుగుతుంది కదా ఏదైనా. ఇప్పుడు ఇంత చక్కటి బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ కూడా ఎవరో ముందు చూశారు పేపర్లో చూసి ఇక్కడ ఇది హాలు, ఇక్కడ ఇది బలిపేటం ఇది అని పేపర్ మీద గీసాక అప్పుడు తాపి మేస్త్రి వడ్డర్ మేస్త్రి ఇది అంతా కట్టారు కాబట్టి పేపర్ మీద తీసాక గీసుకున్నాకే తర్వాత జరుగుతుంది. అలాగే మనం ఏదైనా కావాలంటే ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఏమైనా ముందు పేపర్ మీద రాసుకుంటాం, అప్పుడు ఆ సీట్ ఇస్తే అందులో ఇస్తాడు కదా. అంటే ఓహో అలాగా ఏది రాసుకుంటా జరిగిపోతుందా అన్నాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అన్నాను. అయితే మరి నాకు పక్కింటి ఆవిడంటే ఇష్టం చాలాను, మరి ఆవిడ పేరు రాసుకుంటే వస్తుందా అన్నాడు. చూసారా మరి ఏం చెప్పాలి అప్పుడు? నేను ఇప్పుడే చెప్పాను ఏది రాసుకుంటే జరుగుతుంది అన్నాను. ఆయన అడిగాడు మరి ఆయన, మరి నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అనమాట. ఏమని చెప్పానంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. ఖచ్చితంగా వస్తుంది, కానీ దేవుడు తీసిరాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పొరుగు అని దేనిది కూడా ఆశించకూడదు. నీ పొరుగు అని నువ్వు ఆశించడం అంటే నీకు బైబిల్ తెలీదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు దెయ్యం బిడ్డవు. కాబట్టి పక్కింటి ఆవిడని కోరుకుంటే దెయ్యం గాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్కడిని ఏం కాదు 10 మందిని తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు వెంటనే నరకానికి పోవాలి కాబట్టి, నిన్ను నరకానికి లాక్కెళ్ళాలి కాబట్టి, నిన్ను నాశనం చేయాలి కాబట్టి, నువ్వు ఆశించిన ప్రతిదీ నీకు ఇచ్చి నిన్ను నాశనం చేసి నరకాన్ని తీసుకెళ్తాడు. నువ్వు అనుకున్న చేసేది ఎవడంటే సైతాన్ గాడు చేస్తాడు, దేవుడు నీకు చేయడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తెలివైన వాళ్ళు అనుకుంటారు అన్నమాట. ఎగరబోయి అంట బోర్లు పడ్డాడంట ఒక ఆయన. కొండ 4 మంది వేస్తానంట, ఉన్న 4 కూడా ఊడిపోయిందంట. చాలామంది ఇలాగా చాలా తెలుగుగా మాట్లాడతారని చెప్పి చివరికి ఇటు కానట్టు పోతుంటారు అనమాట. దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది. దేవుని బిడ్డలకు చెడు జ్ఞానం ఇస్తాడు. ఈ లోకంలో జ్ఞానం లేని వారిని పిలుస్తాడు, కానీ దేవుడు జ్ఞానం లేకుండా వాడుకోడు. వాళ్ళకి జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, ఆలోచన ఇచ్చి నిలబెట్టి మాట్లాడుకునేవాడు దేవుడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు గారి యొక్క ఆరంభం కంటే అంతం అద్భుతంగా ఉన్నది. ఈరోజు మీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు, కానీ మీ అంతం మాత్రం అద్భుతంగా ఉంటున్నది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోసేపు జీవితం, యోసేపు గారికి మంచి కళ్ళు వచ్చాయంట. ఆరంభం అద్భుతం. అందరికంటే విచిత్రమైన డ్రెస్, చక్కటి డ్రెస్ వేశారంట. విచిత్రమైన అంగి అని రాసి ఉంటుంది బైబిల్లోను. చక్కటి జీవితం, తండ్రికి ముద్దు బిడ్డ, ఏది కావాలో అది కొనిస్తున్నారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. సడన్గా దేవుడు కళ్ళు ఇచ్చాడంట. ఆ కల్లో అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ నమస్కారం చేస్తున్నారంట. అక్కడితో ఆగల అదంతా బయటికి నాన్నకు చెప్పాడు, అన్నదమ్ములకు చెప్పారు. వాళ్ళందరికీ ద్వేషం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. పైగా వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా అబద్ధాలు ఆడతారు, తప్పులు చేస్తారు, మోసం చేస్తారు. అవన్నీ పట్టుకొచ్చి నాన్నకు చెప్పేస్తున్నాడు. అలాగే ఇలా కలిపి ద్వేషం ఎక్కువైపోయింది. ఈయన ఎలాగైనా సరే లేపేద్దాం, ఈ అడ్డును మనం తొలగించేసుకుందాం అని చెప్పి ఏం చేశారంట? ఒంటరిగా దొరికినప్పుడు పట్టుకుని కొట్టి గోతిలో పడేశారంట. ఆమేన్. ఏం చేశారు? గోతిలో పడేశారు. చూద్దాంరా, వీడు కన్న కళలన్నీ ఏమవుతాయి, వీడు చెప్పిన మాటలన్నీ ఏమవుతాయి, అసలు మొత్తం లేపేసి ఏ గొర్రె చచ్చిపోతుంది చూడండి ఎలాగా, అలాగే గొర్రె చచ్చిపోయిన వీడు కూడా పోయాడు అని చెప్పి చెప్దామని ప్లాన్ వేశారన్నమాట. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు నిన్ను లేపాడంటే ఎవడు కూడా ఆపలేడు. దేవుడు నీకు ద్వారం తెరిచాడంటే ఎవరు ఎన్ని ప్రణాళికలు వేసినా కూడా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. హల్లెలూయా. నాకు చాలామంది ఫోన్ చేసి అంటారు, బ్రదర్ ఆవిడ వల్లే మా జీవితం అంతా నాశనం అయిపోయింది. కరెక్టేనా? ఇంపాసిబుల్. వాళ్ళ వల్లే మేము ఈ స్థితిలోకి వచ్చేసాం. ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుడు తెరిచాడనుకో ఆ ద్వారం ఎవ్వడం వల్ల అవద మూయటం అది. ఒకవేళ దేవుడు మూసాడనుకో ఎంతమంది వచ్చినా కూడా అది ఓపెన్ అవుతుంది అనమాట. కాబట్టి దేవుడు హెచ్చింపు నీ మీద ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా కూడా అది ఆగదు. ఆమేన్. యోసేపుని తీసుకెళ్ళి గోతిలో పాడేస్తే గోతిలోంచి దేవుడికి నమ్మకంగా మొరపెడుతున్నాడు. గోతిలో పాడేసిన అన్నల గురించి దేవుడు యోసేపు బాధపడతలేదు, యోసేపు చింతపడతలేదు. ఈ మీరు అన్ని చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉన్నదన్నమాట. ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం చదివినట్లయితే అక్కడ ఏమని అంటున్నాడంటే ఆయన, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంటలో పడేశారంట. ఎవరు? సొంత అన్నదమ్ములే, సొంత ఇంటి వాళ్ళే. బ్రదర్ మా ఇంట్లో వాళ్ళే నా గురించి ఇలా చెప్తున్నారు, మా ఇంట్లో వాళ్ళే. నేను చాలా అనుమించిన ఇలాంటి నేను చెప్పలేను, కానీ ఇప్పుడు చెప్పను, కానీ చాలా అనుమించిన ఇటువంటి సమస్యలన్నీ కూడా. కానీ దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. తగిన సమయం ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుని నమ్ముకున్నవాడు అన్నప్పుడు కూడా మోసపోలేదు, లాసిపోలేదు, నష్టపోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 28వ వచనం చూసినట్లయితే, మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు 25 తులముల వెండికి అతన్ని అమ్మి వేసిరి. హల్లెలూయా. చూడండి, గోతిలో నుంచి బానిసకి వెళ్ళిపోయాడు, బంధకంలోకి వెళ్ళిపోయాడు, అద్భుతమైన జీవితం, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు. నీ జీవితంలో వండర్స్ జరగాలంటే ఒంటరితనం అనుభవించాలంతే. ఆమేన్.
నేను కూడా 6వ సంతానం అల్లారు ముద్దుగా పెరిగాను, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిని. కానీ ఊహించిన పరిణామాలు ఎదురయ్యేసరికి ఏమైపోయింది తెలుసా? ఒంటరి అయిపోయాను నేను. ఆమేన్. దేవుడు నన్ను హెచ్చించే ముందు ఒంటరితనంలో నడిపించాడు. నేను హైదరాబాద్ పట్టణం వచ్చేసాను ఒంటరిగానే. నాకు ఎవ్వరు లేరు ఇక్కడ. అసలు జీవితం గందరగోళం అయిపోయింది. మాట్లాడేవాళ్ళు లేరు. అసలు ఇక్కడ ఈ హైదరాబాద్లో ఎలాగలేదో తెలియదు, ఏం చేయాలో తెలియదు. గందరగోళం అయిపోయింది జీవితం అంతాను. గందరగోళంలోనే దేవుడు అద్భుతాలు చేస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకి దేవుడు ఎప్పుడు మాట్లాడాడంట? సుడిగాలిలో నుంచి అంట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం సుడిగాలిలాగా ఉన్నదా? సుడిగుండాలు తిరుగుతూ ఉందా? అంధకారంలో ఉందా? అయోమయంలో ఉందా? అయితే దేవుడు నీకు మంచి భవిష్యత్తు నిర్మిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు జీవితం మరి సొంత వారే, కన్న రక్త సంబంధులే, తోటివారే మరి కొట్టుపాడేశారు, అమ్మేశారు, జీవితం అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్ అయిన వాళ్ళంతా మర్చిపోయారు. అయితే యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? యోబుని తిట్టినటువంటి స్నేహితుల్ని యోబు ఏం చేశాడండి? క్షమించాడు, దీవించాడు. నీ దీవెనకు అడ్డుగా నిలబడింది ఏంటి తెలుసా? నిన్ను తిట్టిన వారి మీద ద్వేషం, నిన్ను అన్నవారి మీద ద్వేషం, నిన్ను బాధ పెట్టిన వారి మీద ద్వేషం, అది నీ అభివృద్ధికి ఆటంకపరుస్తుంది. ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని, దూషించిన వారిని నువ్వు దీవిస్తావో ఆటోమేటిక్గా నువ్వు 6 కంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతావు అనమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? సింపుల్ టెక్నిక్ అనమాట. మీ జీవితంలో ఇంకా పెళ్ళి ఎందుకు కావట్లేదు, ఉద్యోగం ఎందుకు రావట్లేదు, బిడ్డలు ఎందుకు పడతలేదు, ఈ సమస్య ఎందుకు నేను చేయించట్లేదు మీరు అనుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఎవరి మీదో మీకు ద్వేషం, అసూయ ఉన్నదనమాట. ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టేసేసి, మీరు దాన్ని ఒప్పుకునేసేసి, వాళ్ళని దీవించి వదిలిపెట్టేసేసేయండి, వెంటనే మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అదే చేశాడనమాట. తన స్నేహితులను దీవించాడంట, అదే రోజు ఆశీర్వాదం వచ్చి పడ్డది. ఆమేన్. ఇక్కడ యోసేపు కూడా ఏం చేయడం తెలుసా? వాళ్ళ అన్నదమ్ముల్ని ఏమనలేదనమాట. తర్వాత విషయం అంతా తెలిసింది, గొప్పోడయ్యాడు. వాళ్ళ అన్నదమ్ములు ధాన్యానికి వెళ్తే వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? అన్నలారా, మీరు భయపడకండి, బాధపడకండి, మీరు నా కీడు కొరకు ఉద్దేశించారు, కానీ దేవుడు సమస్తం సమకూడి దాన్ని మేలు కొరకు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా 8:28 ప్రకారం సమస్తము సమకూడి ఆ రోజు మీరు నన్ను గోతిలో పడేశారు, నిందించారు, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేశారు, కానీ దేవుడు దాన్ని సమస్తం సమకూర్చి ఏం చేయడం తెలుసా? మేలుకరంగా మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ శత్రులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను గోతిలో పాడేశారేమో, నిన్ను నిందించారేమో, నిన్ను తక్కువ అంచనేశారేమో, నిన్ను మరి ఎందుకు పనికిరాని వ్యక్తిగా నిన్ను చూసారేమో, సమస్తాన్ని సమకూర్చి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్పగా మార్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య నా జీవితంలో చేశాడు, నన్ను హెచ్చించాడు, నన్ను బలపరిచాడు, నన్ను గొప్ప చేశాడు, నన్ను నిలబెట్టాడు ఈ రోజున దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మినట్లయితే ఇదే అద్భుతం దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందరికి ఉపకారి, యెహోవా అందరికి ఉపకారి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నీకు చేయలేను అన్నాడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, జ్ఞానమునకు మితిలేనటువంటి వాడు. హల్లెలూయా. ఆయన దగ్గర అసాధ్యమైన కార్యం అంటే ఏదీ లేదు. ఎవరికైనా సహాయం చేస్తాడు, ఎటువంటి సమస్య నుంచి అయినా విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నతనంలో చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఆదివారం వాక్యం చెప్తుంటే, మొన్న ఆధారం చెప్పాడు, మళ్ళీ ఆధారం చెప్పేస్తున్నాడు. అసలు ఎలా చెప్తున్నారు ఇన్ని వాక్యాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాగొస్తున్నాయి అని చాలా ఆశ్చర్యకరంగా చూసుకొని కూర్చుని నేను. తెలియదు కదా యెహోవా ఉత్తముడని, నాకు టేస్ట్ తెలియదు. అప్పుడు దేవుడు ఎంత గొప్పడో, ఎంత శక్తిమంతుడు, ఎలా వాడుకుంటాడో. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి నిలబడండి, మాట్లాడేవారు మీరు కాదు, నేను మాట్లాడతాను. ఈ యొక్క అనుభవంలోకి దేవుడు నడిపించాక నిజంగా నేను నైట్లు బోధించిన రోజులు చాలా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక గృహ కూడిక జరుగుతున్నప్పుడు నేను కూర్చుని ఇవన్నీ రాసుకుంటాను అన్నమాట. ఈ వాక్యాలు చెప్తారని రాసుకున్నాను, కానీ ఎలా రాసుకున్న పేపర్ పుస్తకం అక్కడ వదిలేసి ఎంటీ చేతులతో వెళ్ళి నేను ఉంచున్నాను. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎదురుసేవారు ఏం చేస్తారంట? యెహోవా కొరకు ఎదురుసేవారు నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు నేను అద్భుతమైనటువంటి బలం చేత నింపబడ్డాను. నేను 30 days ఫాస్టింగ్ ఎవరైనా ఉన్నారా? ఓ ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా అదృష్టవంతులు మీరంతా కూడా. నేను కూడా దేవుని మహాకృప నుండి ఈ రోజుకి 30 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి దేవుడు మహాకృప. ఆమేన్. రేపు చివరి రోజు ఖచ్చితంగా మీరంతా కూడా రేపు కూడా పార్టిసిపేట్ చేయండి. ప్రతి సంవత్సరం జనవరి నెలను మీరు డెడికేట్ చేసుకోండి, పునాది వేసుకోండి. మిగిలిన 11 నెలలు కూడా అద్భుతంగా మీరు దీవించబడతారు. హల్లెలూయా,
హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపల శిష్యులంట అందరికీ పంచి పెట్టేశాక ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప మిగిలిందంట. 12 గంపలు మిగిలాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎంటర్ అయినప్పుడే 12 నెలలకు సరిపడా ఆశీర్వాదం చేత నువ్వు నింపబడాలి. ఆమెన్. మొట్టమొదటి నెల దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. లేచిన వెంటనే మొట్టమొదటి సమయం దేవునితో గడపడం నేర్చుకోండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. యేసోబు జీవితంలో చూసినట్లయితే ప్రియులరా, చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. 50వ అధ్యాయం 20 వచనం చూసినట్లయితే, ఆదికాండం 50వ అధ్యాయం 20 వచనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడినది. ఏమని ఉన్నదంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఆమెన్. అర్థమైందా? రోమా 8:28 నేను ఎందుకు తీసుకున్నాను అర్థమైందా? అక్కడ ఏమన్నాడు దేవుడు? సమస్తము సమకూడి ఎవరికి దేవుణ్ణి ప్రేమించే వారికి. యోసేపు ఎవరంటండి? దేవుని ప్రేమించేవాడు, దేవుని కొరకు జీవించేవాడు, దేవుని కొరకు ప్రాణం ఇచ్చేవాడు, దేవుని కొరకు నీతిగా ఉండేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని కొరకు నీతిగా జీవిస్తారు. మీ అమ్మ ఏమనుకుంటుందో, మీ భర్త ఏమనుకుంటాడో వాళ్ళకి వీళ్ళకి కాదు, దేవునికి నమ్మకుంటాడు, అన్ని విషయాలు నమ్ముకుంటాడు. దేవుని ప్రేమించేవాడు అందరిని ప్రేమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోబు మరి యోసేపు ఎలాగన్నాడంటే, ఆ దేశంలోనే గొప్పోడైపోయాడు. ఆ దేశంలో ఆయన ఆజ్ఞ లేకుండా ఎవడో కాలు కానీ చేయి కానీ ఎత్తడానికి లేదంట. ఆయన మాట చెప్పిన దేశం అంతా కూడా నడిపించబడుతుంది. బానిసగా వెళ్ళలేదు కానీ బాస్ అయిపోయాడు ఆ దేశానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు బానిసలో ఉన్నారేమో, బంధకాల్లో ఉన్నారేమో, దేవుని మాటకు మీరు లోబడితే మిమ్మల్ని బాసులుగా మార్చేస్తాడు మన యేసయ్య. ఆమేన్, ఆమేన్. యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినటువంటి ఆరంభం చూసినట్లయితే బానిసత్వం, కానీ అంతం చూసినట్లయితే ఆ దేశంలోనే యోసేపుకు మించినోడు లేడనమాట. ఈరోజు నీ జీవితం ఆరంభం ఎలాగుందో దేవుడు చెప్తున్నాడు, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. యోసేపు జీవితంలో చివరికి మేలు అనుభవిస్తున్నాడు. కష్టాలు కాదు, నష్టాలు కాదు, బాధలు కాదు, సమృద్ధి అయిన మేలులోకి దేవుడు నడిపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొర్దెకై జీవితం చూసినట్లయితే ఎలా ఉన్నది? నీతిమంతుడు, భక్తిపరుడు, యూదుడు, దేవుడు అంటే తెలిసినోడు. కానీ ఎక్కడున్నాడు తెలుసా? గేట్ కీపర్ లాగా సెక్యూరిటీ ఎక్కడో బయట ఉన్నాడు. హామాను చూసినట్లయితే భక్తిహీనుడు, కోపిష్టి. ఎక్కడున్నాడు తెలుసా? రాజు తర్వాత ప్లేస్లో ఉన్నాడు. అందరూ నమస్కారం చేయాలి, మంచి జీవితం, మంచి జీతం, అద్భుతం. ఇది చూసి చాలామందికి వేసిన వస్తుంది, బాధ వస్తుంది. ఏంటి, మేము ఇంత భక్తిగా ఉంటున్నామే, ఇంత బాగా చదువుకుంటున్నామే, ఇంత నీతిగా ఉంటున్నామే, మాకు పెళ్ళి అవ్వట్లేదు, ఇంకానే మాకు ఉద్యోగం రావట్లేదే, వాళ్ళు ఎన్ని తిరిగారు, ఎంత మోసం చేశారు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, వాళ్ళకే ఉద్యోగం వచ్చేసింది, వాళ్ళే బాగుపడిపోయారు కదా. మీలో చాలామంది ఇట్లా బాధపడుతుంటారు అనమాట. వాళ్ళు నాకంటే వెనకాల స్టార్ట్ చేస్తారు జీవితం, వాళ్ళు నాకంటే వెనకాల స్టార్ట్ చేశారు బిజినెస్, వాళ్ళు నాకంటే వెనకాల, కానీ వాళ్ళు చూస్తే చాలా అద్భుతంగా ఆశ్రయించబడిపోరు. ఏంటి ప్రభువా, ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి అని మీలో చాలామంది ప్రశ్నించండొచ్చు. అయితే ఈరోజు దేవుడు మీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి మొర్దెకై చూసినట్లయితే భక్తుడు, మంచివాడు, మంచి జీవితం, తప్పు లేదు, మోసం లేదు, దోషం లేదు, కానీ తింటాకి తిండి లేదు, ఉంటాకి ఇల్లు లేదు, కట్టుబడకు బట్టలేదు, దరిద్రాన్ని అనిపిస్తున్నాడు. భక్తుడే. ఈరోజు మీలో చాలామంది జీవితాలు అలాగ ఉన్నారన్నమాట. నీతిగా ఉన్నారు, భక్తిగా ఉన్నారు, దేవుడి కొరకు చక్కటి జీవితం జీవిస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏ మీటింగ్ అని వెళ్తున్నారు, ఎన్ని చేసినా సరే సమస్యల్లో జీవిస్తున్నారు. ఎందుకని అంటారు? ఇది ప్రారంభం మాత్రమే. ఆమేన్. ఇది ముగింపు కాదు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు చివరి దాగి ఉన్నది. ఆమేన్. మొర్దెకై చూసినట్లయితే శ్రమల్లో బాధలు ఉన్నాడు. హామాను చూసినట్లయితే ఐశ్వర్యంలో తొలదుగుతున్నాడు, చక్కటి జీవితం. ఒకనొక రోజు ఏమైందంట, పరిస్థితులన్నీ తలకిందులు అయిపోయాయి. ఏ జీవితాలు అయితే జీవిస్తూ ఉన్నారో, ఏ శ్రమలు అయితే అనుభవిస్తున్నాడో, అదే మొర్దెకై అదే దేశంలో అదే రాజు దగ్గర ఏ మొర్దెకై మరి అయితే గేట్ కీపర్గా ఉన్నటువంటి మొర్దెకై ఏ ప్రధానమంత్రి పదవి అయితే హామాను చేస్తున్నాడో అదే పదవిలోకి వెళ్ళిపోయాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ హామాన్ అయితే అద్భుతమైన జీవితం జీవిస్తున్నాడో, ఏ హామాన్ అయితే అహంకారంతో ఉన్నాడో, ఉరి తీయబడ్డాడంట, ఉద్యోగం ఊడిపోయిందంట, అతని ఇల్లు మొర్దెకైకి వచ్చేసిందంట. ఇప్పుడు మీరు ప్రారంభం చూసి ఎందుకు వచ్చిన జీవితం, భక్తిగా ఉంటే మాత్రం ఏంటి ఉపయోగం ఏంటి? ఎంత భక్తిగా ఉన్నాడు మొర్దెకై, చూసారు ఎన్ని కష్టాలు అనిపిస్తున్నాడు, ఎన్ని బాధలు అనిపిస్తున్నాడు అని మీరు అనుకున్నట్లయితే చివరి ఎలాగుందంటే. అందుకని కార్యారంభం కంటే
కార్యాంతం మేలు. హల్లెలూయా. ఆ చాప్టర్ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు చూస్తే మొర్దెకై జీవితం ఎలాగుంది? చాలా భయంకరంగా ఉంది. కానీ అదే చాప్టర్ చివరికి వెళ్తే నేను చదివి వినిపిస్తాను. ఎస్తేరు గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉన్నది ప్రియులారా. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఎవరో తెలుసా? యూదుడండి. ఆయన జోలికి వెళ్ళొద్దండి, ఆయన పక్షాన దేవుడు ఉన్నాడని చెప్పి ఒక హెచ్చరిక చేసింది ఎవరు? హామాను భార్య. భార్య మాటన్నా బాగుపడేవాడు. చూద్దాం. హామాను తనకు సంభవించినదంతా తన భార్య అయిన జెరెషును తన స్నేహితులందరికీ తెలుపుగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషను ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపోడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యంగా చెడిపోదు అని అతనితో అనిరే. అబ్బా, చూసారా ఎంత చక్కగా చెప్పిందండి. ఆయన ఎవరో తెలుసా? యూదుడు. అతని పక్షాన దేవుడు ఉన్నాడు, అతనికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అన్నప్పుడు ఆగిపోతే అద్భుతమైన జీవితం. భార్య మాట వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు, ముందుకెళ్ళిపోయాడు. ఎవరు? హామాను. తర్వాత ఏమైందో మీకు అందరికీ తెలుసు. మొర్దెకై జీవితం ఏమైందో మనం చూద్దాం. 10వ అధ్యాయం 20వ వచనం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 10వ అధ్యాయం 3వ వచనం, లాస్ట్ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. హల్లెలూయా. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. గేట్ కీపర్గా ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి? అందరికి ఇష్టడైపోయాడు, మంత్రి అయిపోయాడు, రాజు తర్వాత ప్లేస్కి వచ్చేసాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మొర్దెకైలో ఉన్నటువంటి గొప్పతనం. యేసుప్రభువు నమ్ముకున్నాడు, ఏం జరిగింది? దేవుడు నమ్ముకున్నాడు, ఫలితం ఏంటి? యేసు జీవితం చూడండి, నమ్మకంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, జైల్లో పడేశారు, గుంటలో పడేశారు, ఉపయోగం ఏంటి అని అన్నటువంటి వారికి సమాధానం దేవుడు చెప్తున్నాడు. చివరిలో చూసినట్లయితే యేసు ఆ దేశంలోనే గొప్పడైపోయాడు అంట. హల్లెలూయా. యోబు జీవితంలో వచ్చినటువంటి శ్రమ చూసినట్లయితే ఎంతో భయంకరంగా ఉంది, కానీ 2 అంతల ఆశీర్వాదం మళ్ళా పొందుకోగలిగాడంట. ఆమేన్. యోసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ దేశంలో గొప్పడైపోయాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎవరు? మొర్దెకై జీవితం చూసినట్లయితే గందరగోళంగా ఉంది, బంధకాలు ఉంది, సమస్యలు ఉంది. చివరకు చూసినట్లయితే ఏమైందంటే అద్భుతాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. ఈ వచనం నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రియులారా. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు. ఆమేన్. ఏమీ లేనప్పుడు కాదు సమాధానం, అన్నీ ఉన్నప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలి, అందరితో మంచిగా మాట్లాడాలి. ఎవరిగా అన్నారు, బ్రదర్ మా ఇంటికి వస్తారా మీరు? ఎందుకు రాను? నేను అక్కడ పైన ఏం లేను కదా, కింద ఉన్నాను కదా, ఎక్కడికైనా వస్తాను, ఎవరు రమ్మన్నా వస్తాను. యూదుడైనటువంటి హామాను గారు అంటే ఏమైపోయాడు? ఇప్పుడు రాజు తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయాడంట. అలాగని చెప్పి మీరెవరో తెలియదు అంటలేదంట, అందరితో మాట్లాడుతున్నాడంట, అందరితో మంచిగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన జనుల యొక్క క్షేమను విచారించేవాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడంటే, బాగున్నారా? అమ్మ బాగుందా? నాన్న బాగుందా? అక్క బాగుందా? ఇంట్లో అందరూ బాగున్నారు కదా? చూసారా, అంత పెద్ద పొజిషన్కి వెళ్ళి కానీ ఏం చేస్తున్నాడు? అందరి క్షేమాన్ని విచారిస్తూ ఉన్నాడంట, తెలుసుకుంటూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడంట. చాలామందికి చెప్పండి, చాలామందికి ఇష్టడుగా ఉన్నాడంట. మీరు ఎంతమందికి ఇష్టలు? నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు బ్రదర్ మా ఇంట్లో అసలు కదా. నేనంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఏమన్నాడు ఆయన? దేవుని ఫేవర్ నీ మీద ఉన్నట్లయితే దేవుడంట మనుషుల దయలోను దేవుని దయలో దినదిన వర్ధిల్లాడంట. బాలుడైన సమూయేలంట దేవుని దయలోను మనుషుల దయలోను దినదినము వర్ధిల్లాడంట. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు దినదినము వర్ధిల్లాలి. ఆమేన్. ఎక్కడ? దేవుడు మాత్రమే ప్రేమిస్తానండి, మనుషులు అసలు పట్టి అలా కాదు. దేవుని దయలో వర్ధిల్లాలి, మనుషుల దయలో వర్ధిల్లాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 అల్లుడు మామలు ఉన్నారు. ఎవరు? సౌలు, దావీదు. సౌలు మీద దావీదు కోపం లేదు, కానీ దావీదు మీద సౌలుకి భయంకరమైన కోపం, ఉద్దేశం, అసూయన్ని వచ్చేసాయి. చూడండి వాళ్ళ ప్రారంభం ఎలాగుంది. సౌలు మంచి జీవితమే, మంచి రాజే, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజే, చక్కటి జీవితం, చక్కటి స్థితిలో ఉన్నాడు.
కానీ ఎప్పుడైతే దావీదు యుద్ధం చేసి గెలిచాడో దావీదు మీద అసూయ వచ్చింది, చాలాసార్లు చంపాలని చూశాడు. అదే సౌలుని చంపేటువంటి అధికారం, అవకాశం దావీదుకి వచ్చింది, అయినా సరే వినియోగించుకోలేదు. కానీ చివరికి ఏమైందంటే, ఏ అసూయతోటైతే ఉన్నాడో, ఏ దేశంతో అయితే ఉన్నాడో, అదే సౌలు తనకు తానే కత్తి మీద పడి మరణించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. జీవితం అర్ధాంతరంగా ముగిసి పడిపోయింది. కానీ సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడంటే, ఇజ్రాయేల్ ప్రజలందరికీ రాజు అయ్యాడు, గొప్పోడయ్యాడు, మంచి స్థితిలోకి వెళ్ళాడు. అటువంటి సమయంలో కూడా ఆ యొక్క సౌలు మనవడైనటువంటి యోనతాను కుమారుడు మెఫీబోషెతుని పిలిచి మళ్ళా రాజులు భోజనం చేసే బల్ల మీదకి ఆహ్వానించాడు, అద్భుతమైన జీవితం ఇచ్చాడు, క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆరంభం ఆటంకాలు ఉన్నాయా? ఆరంభంలో ఆందోళన ఉన్నదా? దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. మన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను హెచ్చించేటువంటి వాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించేటువంటి వాడు. ఈరోజు నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. ఆమెన్, ఆమెన్. నా కొరకు ఉన్నతమైన ప్రణాళిక నా యేసయ్య సిద్ధం చేశాడు. ఆమెన్. నేను స్వతంత్రించుకుంటాను. ఆమెన్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 1:8 దేవుడు ఏం చెప్తాడంటే, ఇదిగో వాగ్దత్త భూమి మీకు ఇచ్చేశాను. అదే వచ్చిన 3వ లైన్లో ఏముంటుందంటే, మీరెళ్ళి దానిని స్వాధీనపరచుకోండి, స్వతంత్రించుకోండి. ఆమెన్. ఈరోజు మీకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు, మీరు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఈరోజు మీకున్న ప్రతి అప్పుకు దేవుడు వేళ చెల్లించేశాడు, మీరు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఈరోజు మీకు కావాల్సిన ప్రతి జీవిత భాగస్వామ్యం దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచేశాడు, మీరు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఆమెన్. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు ఇచ్చేశాడు, మీరు దాన్ని స్వతంత్రించుకోవాలి. అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. దీవించబడ్డారా? ఆశ్రయించబడ్డారా? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నేను ఆరంభంలో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, కానీ నా ముగింపు మాత్రం మనకి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఉంటాయి రోడ్డు మీద, ఏమని గొప్ప ప్రారంభం ఏమనుంటుంది? మనకు గొప్ప ప్రారంభం కాదు, మనకేంటంటే గొప్ప ముగింపు. హల్లెలూయా. నా ముగింపు అద్భుతంగా ఉంటుంది, నా ముగింపు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గొల్లియాతు చూసారా? రండి రావడొస్తాడు అన్నాడు. ఆరంభం అద్భుతం, ముగింపు విచారం. కానీ ఆరంభం చూస్తే దావీదు ఎలాగున్నాడు? పిల్లాడు, చిన్నాడు, ఆందోళన. అయ్యో ఏం చేస్తాడో బాబు, వెళ్తాడో యుద్ధానికి, ఉంటాడో పోతాడో, ఆందోళన. ముగింపు మాత్రం అద్భుతం, విజయం. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆరంభం చిన్నగా ఉంటుంది, కానీ ముగింపు మాత్రం అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి నా ముగింపు అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. ఆమెన్. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన అద్భుతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వైజాగ్లో ఉన్న ప్రభా, అద్భుత రీతిగా నా ప్రభా, ఇదిగో కార్యారంభం కంటే కార్యాంతం మేలు, ప్రారంభం కంటే ముగింపు అద్భుతం అని చెప్పి అనేక మంది భక్తుల ద్వారా నువ్వు నిరూపించావు. ఈరోజు నీ వాక్యం విన్న వారందరి జీవితాల్లో అద్భుతమైన ముగింపునిచ్చి, ఇంతవరకు ఎటువంటి శ్రమలు గుండా, ఎటువంటి బాధలు గుండా, ఎటువంటి బంధకాలు గుండా వెళ్ళారో వాటన్నిటిలో ముగింపు అద్భుతంగా నువ్వు మార్చేసినందుకు నీకు వందనాలు, ఆశ్చర్యకరంగా మార్చేసినందుకు నీకు వందనాలు. ఇంతవరకు ఎటువంటి శ్రమలు గుండా, ఎటువంటి బంధకాలు గుండా, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా వాటన్నిటిని నువ్వు మార్చేసి అద్భుతంగా చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.